ఇక మొత్తం మీద ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా నిన్న ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి. అయితే అక్కడ భద్రాచలం రామయ్య సాక్షిగా ఇదంతా కూడా కార్యక్రమం కొనసాగింది. 22,500 కోట్ల రూపాయలు దీనికోసం కేటాయిస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు అంటే 4.5 అంటే 4,50,000 ఇళ్ల నిర్మాణం చేపడతామని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిన్న స్పష్టం చేసింది. ఇక మరోవైపు ఇక్కడ సిఏఏకు సంబంధించి అంటే ఎవరైతే పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినటువంటి కాంతిశీకులు ఉంటారో, ఎవరైతే ఆ దేశంలో వివక్షను ఎదుర్కొని అక్కడ మైనార్టీలుగా ఉండి వివక్షను ఎదుర్కొన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు భారతదేశానికి వచ్చి తలదాచుకుంటే 2014లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ భారత పౌరసత్వం ఇవ్వాలని చెప్పేసి గతంలో 2019లోనే కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చింది. అది ఇప్పుడు నిన్న అమల్లోకి వచ్చింది. అయితే నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. అయితే మొత్తం మీద దీని ద్వారా అంటే అసలు యాక్చువల్గా సిఏఏ అంటే ఏంటిది, అసలు అది కాంతిశీకులు అంటే ఎవరు, అయితే వాళ్ళకు పౌరసత్వం ఏంది అనేటువంటి విషయం పైన కూడా చాలామందికి కొంతవరకు అనుమానం ఉండొచ్చు. అయితే విషయం ఏంటంటే అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో కానీ, అక్కడ బంగ్లాదేశ్లో కానీ, పాకిస్తాన్లో కానీ ఎవరైతే మైనార్టీలుగా ఉంటారో అంటే ముస్లింలు కాకుండా ముస్లిమేతరులు ఎవరైతే ఉంటారో హిందువులు కానీ, క్రిస్టియన్లు కానీ, బౌద్ధులు కానీ, లేదంటే ఇక్కడ రకరకాలుగా మతాలకు సంబంధించినటువంటి పార్షికులు కానీ, ఇటువంటి మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ వివక్షను ఎదుర్కొని తర్వాత కనీసం బతకలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని హింసలు పెడతా ఉంటే వాళ్ళు బతకలేక అప్పుడు భారతదేశానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ భారతదేశం ఆశ్రయం కల్పిస్తుంది. 100% మీరు ఇక్కడ బతకొచ్చు, స్వేచ్ఛగా ఉండొచ్చు, లౌకికత్వాన్ని ఇంకా పెంపొందించవచ్చు. ఆ ఉద్దేశంతో మేము పౌరసత్వం ఇస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సిఏ అమల్లోకి తీసుకొస్తా ఉంది. ఇందులో ముస్లింలేతరులకు మాత్రమే అవకాశం ఉంటుంది, ముస్లింలకు ఉండదు. ఎందుకంటే అక్కడ ఆయా దేశాలు, ఈ 3 దేశాలు కూడా అక్కడ ముస్లిం అంటే సామాజిక వర్గం అంటే అక్కడ మతాలకు సంబంధించినటువంటి కంట్రీస్ కాబట్టి అక్కడ ముస్లిమేతరులకు ఎవరైతే అన్యాయం గురైనరో వాళ్ళందరికీ ఇక్కడ అవకాశం కల్పిస్తున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపైన విపక్షాలు మండిపడతా ఉన్నాయి. అక్కడ మమతా బెనర్జీ కానీ, తర్వాత ఇక్కడ పినరాయి విజయన్ కానీ అక్కడ మండిపడతా ఉన్నారు. అంటే ఇది కరెక్ట్ కాదు, కొన్ని మతాలకు మనం ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. కానీ అక్కడ ఎవరైతే మైనార్టీలుగా ఉన్నటువంటి ఆ ప్రజలకు మనము ఒక చేయూతనిచ్చినట్టయితుంది, ఒక భరోసానిచ్చినట్టయితుంది, మన దేశంలో వాళ్ళు భాగంగా ఉంటారు, వాళ్ళకు కూడా పౌరసత్వం కల్పిస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపైన విపక్షాలు అయితే వ్యతిరేకిస్తూ ఉన్నాయి, కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం దాన్ని సమర్థిస్తూ ఉంది. ఇక మరోవైపు ఇక్కడ బాండ్లకు సంబంధించి, ఎన్నికల బాండ్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి నిన్న ఆదేశాలు జారీ చేసింది. అయితే ఎస్బీఐ పిటిషన్ పెట్టుకుంది. ఎన్నికల బాండ్లు ఏవైతే ఉంటాయో ఎన్నికలప్పుడు, ఎన్నికల ముందు పార్టీలకు సంబంధించి ఎవరైతే విరాళాలు ఇస్తారో, పార్టీలకు విరాళాలు ఇప్పుడు ఈయన 1000 కోట్లు ఇస్తాడు, ఆయన 500 కోట్లు ఇస్తాడు, ఈయన 100 కోట్లు ఇస్తాడు, ఇట్లా రకరకాలుగా కోట్ల రూపాయలు బాండ్లతోటి వాళ్ళ పేరు తెలవకుంటేనే డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడిపోయినాయి. అటు భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ కానీ, ఇతర ఇక్కడ బీఆర్ఎస్ కానీ అన్ని పార్టీల ఖాతాల్లోకి డబ్బులు పడిపోయినాయి. అయితే ఈ పడిపోయినటువంటి డబ్బులకు సంబంధించి ఎవరిచ్చిందో తెలియకూడదు. అంటే బాండ్ల రూపంలో ఇస్తారు, ఆ పైసలు ఎవరేసినో తెలియదు, కానీ ఆ పైసలు అయితే అందులో ఉంటాయి, ఏది పార్టీల అకౌంట్లు ఉంటాయి, వాళ్ళకి మాత్రం తెలుసు, బయట తెలియదు. కాబట్టి ఇది కూడా ఏది క్విడ్ ప్రోకో కిందికి వస్తుంది. అంటే రేపు మాకు మంచి చేయాలని చెప్పేసి ఇట్లా ఆయా పార్టీలకు డబ్బులు వేస్తారు. కాబట్టి ఆయా పార్టీలకు వేసినటువంటి డబ్బులు ఎవరైతే వేసినరో ఆ వ్యక్తుల వివరాలు కానీ, ఆ సంస్థల వివరాలు కానీ 100% బయట పెట్టాల్సిందే అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జారీ చేసినప్పటికీ తర్వాత అక్కడ ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వివరాలన్నీ కూడా బయట పెట్టాలని చెప్పేసి గతంలోనే సుప్రీంకోర్టు చెప్పింది. అయినప్పటికీ ఎస్బీఐ ఇప్పటి వరకు బయట పెట్టలేదు. బయట పెట్టకపోతే నువ్వు అట్టెట్లా పెట్టవరు నాయన, రేపు అంటే ఇవాళ సాయంత్రం పని వేళలు ముగిసే లోపల నీ వివరాలన్నీ కూడా ఎన్నికల కమిషన్కు పంపించాలి. ఎవరెవరు ఎన్ని డబ్బులు ఇచ్చిండ్రు, ఏ పార్టీలకు ఎంతెంత డబ్బులు ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిన ఈ విషయాలన్నీ కూడా బయట పెట్టాలి. బయట పెట్టేసి ఎన్నికల కమిషన్కి పంపించాలి, కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించాలి. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏం చేయాలి, 15వ తేదీ లోపల ఈ వివరాలన్నీ కూడా ఎవరెవరు ఏ పార్టీకి ఎంత ఇచ్చిన అనేటువంటి వివరాలను వెబ్సైట్లో పెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మొత్తం మీద ఎన్నికల బాండ్లకు సంబంధించి మొత్తం కూడా దొంగతనంగా ఇష్టం వచ్చినట్టుగా పైసలు వేసుకుంటా రకరకాలుగా 1000 కోట్ల రూపాయలు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 1000 కోట్లకు పైగా డబ్బులు ఉన్నాయి.
తర్వాత అక్కడ భారతీయ జనతా పార్టీకి అట్లనే ఉన్నాయి, ఇట్లా రకరకాలుగా కాంగ్రెస్ పార్టీకి అకౌంట్లో ఉన్నాయి. ఇట్లా రకరకాలుగా ఇస్తున్నటువంటి డబ్బుల వివరాలు తెలిపాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక మంచి నిర్ణయాన్ని తీసుకొని ఆదేశాలు జారీ చేసింది. ఇక మరోవైపు ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్, అంటే ఇంకెవరికి తెలియదు, ఇది తెలంగాణ రాష్ట్రంలో 8 కార్పొరేషన్లకు సంబంధించి ఇవాళ కార్పొరేషన్లను ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ప్రకటించే అవకాశం కాదు, ప్రకటిస్తారు, బరాబర్ ప్రకటిస్తారు. దానికి సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే ఇక్కడ ముదిరాజ్ కార్పొరేషన్ ఒకటి, తర్వాత యాదవ కుర్మ కార్పొరేషన్, మున్నూరు కాపు కార్పొరేషన్, ఇక్కడ పద్మశాలి కార్పొరేషన్, పెరక కార్పొరేషన్, లింగాయత్ కార్పొరేషన్, మేర కార్పొరేషన్, ఇక గంగపుత్ర కార్పొరేషన్, తర్వాత ఈబీసీ కార్పొరేషన్. ఈ అన్ని కార్పొరేషన్లను ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించనుంది. దానికి సంబంధించి ఆ కార్పొరేషన్ చైర్మన్లు, తర్వాత దానికి సభ్యులు, కథా కార్ఖానా ఇదంతా కూడా జరగనుంది. దానికి సంబంధించినటువంటి కీలక అంశాలు వెలువడనున్నాయి. ఇది ఇప్పటివరకు ఇంకొకరికి బ్రేకింగ్ రాలేదు, మన క్యూ న్యూస్లోనే బ్రేకింగ్ చెప్తా ఉన్నాం. కాబట్టి ఇదంతా కూడా జరుగుతూ ఉన్నాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, మేము చెప్తున్నటువంటి పనులన్నింటినీ కూడా అమలు చేస్తూ ఉన్నాం, 6 గ్యారెంటీల్లో భాగంగా అన్నింటినీ అమలు చేస్తూ వస్తూ ఉన్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మాత్రం క్లియర్గా చెప్తా ఉంది. ఇక ఆస్కార్ అవార్డులకు సంబంధించి అక్కడ ఎవరైతే అణుబాంబు తయారు చేసినటువంటి ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తీసినటువంటి సినిమాకు 7 ఆస్కార్ పురస్కారాలు వచ్చినాయి. కాకపోతే భాస్కర్ పురస్కారాలు వస్తే మన కాక కూడా వస్తుండేమో అంటున్నా, ఇక అది పెట్టలేదు వాళ్ళు. ఇక మార్నింగ్ న్యూస్లో ముందుగా వెలుగు దినపత్రిక చూద్దాం. అగ్ని 5 పరీక్ష సక్సెస్. ఒకే మిసైల్ కు పలు వార్ హెడ్స్ అమర్చి ఏకకాలంలో వేర్వేరు ప్రదేశాల్లోని టార్గెట్స్ ను ఛేదించే సామర్థ్యం ఉన్న అగ్ని 5 క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. సోమవారం ఒడిశాలోని బాలాసోర్ లో ఈ పరీక్ష నిర్వహించారు. MIRV టెక్నాలజీతో దేశీయంగా అభివృద్ధి చేసిన అగ్ని 5 మిసైల్స్ లో ఇది మొదటి ఫ్లైట్ టెస్ట్. ప్రస్తుతం ఈ టెక్నాలజీ అమెరికా, యూకే, రష్యా, ఫ్రాన్స్, చైనాకు మాత్రమే ఉంది. శత్రు దేశాల ఆయుధాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించేలా ఈ మిజైల్ ను అభివృద్ధి చేశారు. అగ్ని 5 పరీక్ష విజయవంతం కావడంతో ప్రధాని నరేంద్ర మోడీ DRDO సైంటిస్టులకు అభినందనలు తెలిపారు. మన స్వదేశీ పరిజ్ఞానంతో జబర్దస్త్ గా తయారు చేసిన అగ్ని 5 ఇప్పుడు నిజంగా కూడా ఒక గొప్ప దీన్ని ఆవిష్కరణగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే అమెరికా, యూకే, తర్వాత రష్యా, ఫ్రాన్స్, చైనా దేశాలకు మాత్రమే ఇది టెక్నాలజీ ఉంది. ఇప్పుడు భారతదేశం ఆ టెక్నాలజీని సొంతం చేసుకుంది. ఒకేసారి చాలా మిసైళ్లను ఒకే టైంలో బరాబర్ ఛేదించే విధంగా ఈ అగ్ని 5 అంతా కూడా ఛేదిస్తుందంట. అది గొప్ప అదిగా మనము ఆవిష్కరణగా చెప్పుకోవచ్చు. ఇక ఓపెన్ హైమర్ కు 7 ఆస్కార్లు. ప్రపంచ సినీ అభిమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో ఈ వేడుకలకు వేదికగా మారింది. క్రిస్టోఫర్ నోలన్ తీసిన ఓపెన్ హైమర్ చిత్రం 96వ అకాడమీ అవార్డులో సత్తా చాటింది. మొత్తం 7 విభాగాల్లో ఈ సినిమా అవార్డులను గెలుచుకుంది. ఓపెన్ హైమర్తో పాటు ఇక పూర్ థింగ్స్, బార్బీ, ది జోన్ ఆఫ్ ఇంటరెస్ట్, అనాటమీ ఆఫ్ ఏ ఫాల్ చిత్రాలకు ఈ అవార్డు దక్కినాయి. అయితే ఇక్కడ 7 అవార్డులను సొంతం చేసుకుంది ఓపెన్ హైమర్. ఈ ఓపెన్ హైమర్ ఏంటి అంటే 2వ ప్రపంచ యుద్ధం సమయంలో ఓపెన్ హైమర్ అంటాడు అణుబాంబును తయారు చేసేసి బాంబులను వేసేసిండ్రు. అయితే ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కినటువంటి చిత్రమే ఓపెన్ హైమర్. ఈ ఓపెన్ హైమర్ చిత్రానికి 7 ఆస్కార్ పురస్కారాలు దక్కినాయి. ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో ఇప్పుడు రేపు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాస్తుంటారు కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చాలా కీలకంగా ఉంటాయి. అసలు యాక్చువల్గా ఆస్కార్ అవార్డులు ఎవరికి వచ్చినాయి, మొట్టమొదటి ఆస్కార్ అవార్డు ఎవరికి వచ్చింది, సినిమాల్లో ఎవరికి వచ్చినాయి, తర్వాత ఏ సినిమాలకు మన భారతదేశానికి ఎన్ని అవార్డులు వచ్చినాయి, ఇట్లా రకరకాలుగా ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. 24 గంటల్లోగా ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు ఇవ్వాల్సిందే. SBIకి సుప్రీంకోర్టు ఆదేశం. బాండ్ల వివరాల వెల్లడికి గడువు కావాలన్న బ్యాంక్ అభ్యర్థన కొట్టివేత. మార్చి 6లోగా బాండ్ల వివరాలు వెల్లడించాలని ఆదేశించిన గడువు కోరడమేంటని అసహనం. SBI సమర్పించిన వివరాలను మార్చి 15లోగా ప్రకటించాలని ఈసీకి కోర్టు ఆదేశం. 24 గంటల్లోపు ఎలక్టోరల్ బాండ్ల వివరాలు తెలిపేసేయాలి. ఎందుకంటే ఎవరి పేర్లు ఏంది, ఏం కథ, ఎవరెవరు ఏ పార్టీకి ఎన్ని పైసలు ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రు, ఇది క్విడ్ పోక్ అవుతుంది. అంటే నేను ఈ పైసలు ఇస్తా, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత, నువ్వు గెలిచిన తర్వాత నాకు ఈ పని చేసి పెట్టు అని చెప్పేసి క్విడ్ పోక్ అవుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కాబట్టి వాళ్ళ వివరాలు వెల్లడించాల్సిందే అని చెప్పేసి స్పష్టం చేసింది. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. 24 గంటల్లోగా అంటే మార్చి 12 ఇవాళ సాయంత్రం లోగా ఎన్నికల బాండ్ల వివరాలను సమర్పించాల్సిందేనని కోర్టు ఆదేశించింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు
వెల్లడికి గడువు ఇవ్వాలంటూ ఎస్బీఐ చేసిన అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. ఈ విషయంలో గడువు కోరడంపై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే బ్యాంకు ఇచ్చే వివరాలను మార్చి 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా ప్రకటించాలని ఎన్నికల కమిషన్ను ఆదేశించింది. ఇక ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడి చేయడానికి గడువు జూన్ 30 వరకు పొడిగించాలని కోరుతూ ఎస్బీఐ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు సోమవారం విచారణ జరిపింది. రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించేందుకు వీలు కల్పించే ఎలక్ట్రోరల్ బాండ్ల పథకాన్ని గత నెల 15న సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ బాండ్ల ద్వారా 2019 ఏప్రిల్ 12 నుంచి పార్టీలకు అందిన సొమ్ము, ఇచ్చిన దాతల వివరాలను ఈ నెల 6లోగా ఎన్నికల సంఘానికి అందించాలని ఆదేశించింది. అయితే తాము దాతలు, గ్రహీతల వివరాలను వేరువేరుగా భద్రపరిచామని, వాటిని సరిపోల్చి ఇచ్చేందుకు సమయం కావాలంటూ సుప్రీంకోర్టులో ఎస్బీఐ పిటిషన్ దాఖలు చేసింది. అయితే జూన్ 30 వరకు తేదీ ఆ టైం ఏమంటే అట్టెట్లు ఇస్తారన్న ఆయన, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో చెప్పేయాల్సిందే ఇలా సాయంత్రం వరకు అని చెప్పేసి. ఇన్ని రోజులు ఏం చేసిందని అడిగితే అక్కడ క్వశ్చన్ మార్క్ ఎస్బీఐ ఏం లేదు ఇక. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏ పార్టీలకు ఎందుకు పైసలు ఇస్తున్నాడు? పైసలు 100 కోట్లు, ఒక్కొక్కడు కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఇస్తున్నారు. ఎందుకనేది విషయాలు అమల్లోకి సిఏఏ గెజిట్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ 2014 డిసెంబర్ 31 వరకు భారత్ కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం, ఆన్లైన్ లోనే పౌరసత్వ దరఖాస్తు చేసుకునేందుకు వెబ్ పోర్టల్, లోక్సభ ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వ సంచలన నిర్ణయం అంటూ సిఏఏ అమల్లోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఎవరైతే విదేశాల నుంచి వచ్చినటువంటి, అంటే ఇక్కడ 3 దేశాల నుంచి, పాకిస్తాన్ నుంచి కానీ, బంగ్లాదేశ్ నుంచి కానీ, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ, ఈ 3 దేశాల నుంచి వచ్చినటువంటి ఎవరైతే కాందిశీకులు ఉంటారో వాళ్ళు కాందిశీకులుగా బతకడానికి వీల్లేదు, ఈ దేశ పౌరులుగా బతకొచ్చు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. అదే సిఏఏ. లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్రంలోని బీజేపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం 2019 సిఏఏను అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం సాయంత్రం గెజిట్ విడుదల చేసింది. ఆ వెంటనే దేశమంతా సిఏఏ అమల్లోకి వచ్చింది. మతపరమైన హింస కారణంగా 2014 డిసెంబర్ 31 కంటే ముందు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారత్కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. వీరికి పౌరసత్వం కల్పించేలా 2019 డిసెంబర్లో ప్రతిపక్షాల తీవ్ర నిరసన మధ్య మోడీ సర్కార్ పార్లమెంట్లో ఈ బిల్లును ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. దీనికి రాష్ట్రపతి కూడా సమ్మతి తెలిపారు. అయితే సిఏఏను వ్యతిరేకిస్తూ అప్పట్లో దేశవ్యాప్తంగా ఘర్షణలు చెలరేగాయి. బీజేపీ ఏతర పార్టీల పాలిత రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ధర్నాలు చేసినాయి. అయితే అప్పుడు ఆపేసింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో మేము దీన్ని అమలు చేసి తీర్థమని చెప్పేసి గతంలో చాలాసార్లు కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించిండు. ఈ నేపథ్యంలోనే 100% ఎవరైతే అక్కడి నుంచి 3 దేశాల నుంచి వచ్చినటువంటి కాంతిశీకులు ముస్లిమేతర కాంతిశీకులు మాత్రమే. అంటే ఇందులో హిందువులు, క్రిస్టియన్లు, తర్వాత సిక్కులు, ఇట్లా రకరకాలుగా ఎవరైతే ఉన్నారో, పార్సీలు కూడా ఉన్నారు, ఇందులో పార్సీకులు కూడా ఉన్నారు, వీళ్ళందరికీ సంబంధించి ఇక్కడ పౌరసత్వం ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఇట్లా ఉంటే ఇక్కడ వారణాసిలో ఇక్కడ బాణసంచ కలుస్తా ఉంటే తిరువనంతపురం ఇక్కడ కేరళలో నిరసనలు వ్యక్తమవుతా ఉన్నాయి. ధరణి స్పెషల్ డ్రైవ్ 17 వరకు పొడిగింపు ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్. రాష్ట్ర ప్రభుత్వం ధరణి స్పెషల్ డ్రైవ్ గడువును పొడిగించింది. ఈ నెల 17వ తేదీ వరకు పొడిగిస్తూ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. స్పెషల్ డ్రైవ్ ను ఈ నెల 1 నుంచి 9 వరకు నిర్వహించి దరఖాస్తులన్నింటినీ పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ డ్రైవ్ లో ఇప్పటి వరకు 1.10 లక్షలకు పైగా దరఖాస్తులు రెవెన్యూ బృందాలు క్షేత్రస్థాయిలో పరిశీలించి డెస్క్ వర్క్ ను సిద్ధం చేయాలి. నాది కూడా 1-2 ఉన్నాయి, చేయాలి నేను కూడా. అయితే ఇక ధరణికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ 17 వరకు పొడిగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ దీనికి సంబంధించి దానికి సభ్యులు అక్కడ కోదండ రెడ్డి గారు కూడా మాట్లాడిండ్రు. అయితే ఏమైతుందంట అంటే ఇక్కడ నిషేధిత జాబితాలో ఉన్నటువంటి ఏవైతే భూములు పెడతారో, అంటే ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెడతారు కదా, ఆ ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెట్టిన భూములు ఏవైతే ఉంటాయో అధికార పార్టీ, అప్పుడు గతంలో అధికార పార్టీ ఉన్నటువంటి బీఆర్ఎస్కు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉంటాయో, వాళ్ళు చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉంటాయో అన్న నుంచి ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి బయటకు వెళ్తాయి. కానీ ఒకవేళ మామూలు సాధారణ జనాని కానీ లేకపోతే రైతులే కానీ ఉంటే ఆ ప్రొహిబిటెడ్ లిస్టులనే ఉంటాయి, రిజెక్ట్ అవుతాయి. కాబట్టి ఇట్టెట్లయితే రా నాయన
ఉంటే రూల్ అందరికీ ఒకటే తిరిగి ఉండాలి, లేకపోతే అట్టెట్లయితుంది అని చెప్పేసి అక్కడ ధరణికి సంబంధించి స్పెషల్ డ్రైవ్ను 17 అంటే ఈ నెల 17 వరకు పొడిగించిండ్రు. ఆ రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. మొత్తం మీద ధరణి దరిద్రం, తర్వాత ధరణి వల్ల కొన్ని లక్షలాది మంది దీనివల్ల లక్షలాది ఎకరాల భూములు దీని ధరణి వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి 2,41,000 ధరణి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వాటిని క్లియర్ చేసే పనిలో భాగంగా అక్కడ తహసీల్దార్లు కానీ, తర్వాత డిప్యూటీ తహసీల్దార్లు కానీ, ఆర్డీఓలు కానీ, కలెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా దీనిపైనే తలాములకలై ఉన్నారు. అయితే ఇది ఈ నెల 9 వరకే అది ఉండే, అయితే 17 వరకు కూడా కొనసాగిస్తే బాగుంటుంది. ఇప్పటికే 1,00,000కు పైగా అప్లికేషన్లు ఏవైతే కొంతవరకు అర్హంగా ఉంటాయో, ఎవరైతే ఆధారాలు ఉంటాయో వాటన్నిటికి సంబంధించి 1,00,000కు పైగా ఇప్పటికే క్లియర్ చేసిండ్రు. ఇంకా కూడా క్లియర్ చేస్తామని చెప్పేసి దానికోసం గడువు పొడిగించారు. కోదండరామరెడ్డి ఏమంటున్నారు, ఇక్కడ నిషేధిత జాబితాలో ఉన్న ఊర్లో ఎంపీ సంతోష్ కు పట్టా ఎట్లొచ్చింది? ధరణి కమిటీ సభ్యుడు కోదండరామరెడ్డి దీనికి జవాబు ఇవ్వడానికి చెప్పే ఆస్కారం. ఇక్కడ మిడ్మానేరు ప్రాంతంలో ఉన్నటువంటి ఇక్కడైతే అక్కడ కానీ తర్వాత ఇంకొక చోట ఏది నిషేధిత జాబితాలో పెట్టేసిండ్రు కొన్ని భూములను పెట్టినప్పుడు ఆ సర్వే నెంబర్కు పెట్టినప్పుడు ఆ సర్వే నెంబర్ అంతా కూడా ఉంటే నిషేధిత జాబితాలను ఉండాలి, లేకపోతే ప్రైవేట్ భూమి అని ఉండాలి. ఏది కాకుండా సంతోష్ రావుకు చెందినటువంటి 23 ఎకరాల భూమికి సంబంధించి క్లియరెన్స్ వచ్చేసింది, పట్టా అయిపోయింది. కానీ మిగతా భూమి అంతా కూడా నిషేధిత జాబితాలో పెట్టేసిండ్రు. అంటే సంతోష్ రావుకు సంతోషం ఎట్లయితుంది, మరి అందరు ఎందుకు బాధపడాలని చెప్పేసి ఆయన కోదండరెడ్డి గారు అడుగుతా ఉన్నారు. నిజంగా దానిపైన బాగా అధ్యయనం చేసిండు ఆ పెద్ద మనిషి. మేం గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ ఖాళీ, కేసీఆర్ అండ్ ఫ్యామిలీ తప్ప ఆ పార్టీలో ఎవరు మిగిలరు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీఆర్ఎస్ బీజేపీ కుట్ర. లక్ష్మణ్ 8 సీట్లతో ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తావో చెప్పు. మోదీ కేసీఆర్ కుట్రలు సాగనివ్వం, మాతో గోక్కున్నోడెవడు బాగుపడలే. కాంగ్రెస్ సర్కారును కాపాడుకుంటామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే వచ్చి చెప్పిపోతున్నారు. హామీలను అమలు చేస్తుంటే కేటీఆర్, హరీష్, కవిత ఓర్వలేకపోతున్నారు. ఎవరెన్ని కుట్రలు చేస్తే ఆ రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లను గెలుస్తాం. మణుగూరులో ప్రజా దీవెన సభలో సీఎం వ్యాఖ్యలు. అయితే ఏది ఏమైనప్పటికీ లక్ష్మణ్ అంటే భారతీయ జనతా పార్టీ నేత లక్ష్మణ్ అంటా ఉన్నారు, 8 సీట్లతో ప్రభుత్వాన్ని అంటే మొత్తం మీద ప్రభుత్వం పడిపోతుంది ఈ ఎన్నికలు, అంటే పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత అని చెప్తా ఉన్నారు. ఎట్లా పడిపోతుంది? మీరు ఉన్నదే 8 మంది, తర్వాత ఒకవేళ బీఆర్ఎస్ ఉంటే 39 మంది, మీ ఇద్దరు కలిసి మరి ఇంకేమైనా చేస్తారా ఇదని చెప్పేసి ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నారు. మరోవైపు ఏమవుతుందంటే అసలు యాక్చువల్గా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే మీ ప్రభుత్వం బరాబర్ ఉంటుంది, మంచిగా ఉంటుంది అని చెప్పి చెప్పిపోతున్నారు. దాని అర్థం ఏంటంటే మేము కూడా చెప్తున్నాం. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పోయి, మా చేవెల్లి ఎమ్మెల్యే ఒక్కొక్కరు పోయి చాలా మంది పోయిరు. భద్రాచలం మెదక్ నుంచి 4 ఎమ్మెల్యేలు వచ్చి, భద్రాచలం ఎమ్మెల్యే అవును వెంకట్రావు బాయ్, తెల్ల వెంకట్రావు అందరు కూడా వచ్చిపోతున్నారు. కాబట్టి ఇది ఏంటంటే 15 మంది ఆల్రెడీ రెడీగా ఉన్నారు, ఇంకా కొంతమంది కూడా వాళ్ళు రెడీ అవుతున్నారు బీఆర్ఎస్. అయితే కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తా ఉందంట, ఎందుకంటే అనవసరంగా ఒకవేళ కొంతమంది లంగలు బింగలు ఏమన్నా చేర్చుకున్నాం అనుకో, అటువంటిప్పుడు పార్టీకి కూడా అప్రతిష్ట అవుతుంది. కాబట్టి అటువంటి చేర్చుకోవాలా వద్దా అని చెప్పేసి ఆచితూచి వ్యవహరిస్తుందంట. కానీ కొంతమంది మేము పడగొడతాం, పీకేస్తాం, ఏకేస్తాం అని చెప్పేసి డైలాగులు కొడతా ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు ఆడబిడ్డల పేరుతోనే 22,500 కోట్లతో 4.50 లక్షల ఇండ్లు కట్టిస్తాం. సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇండ్ల పథకం భద్రాచలంలో ప్రారంభం. భద్రాచలంలో నిన్న ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఆ పథకాన్ని ప్రారంభించారు నమూనా కూడా మంత్రులు కూడా. అయితే 100% 22,500 కోట్ల రూపాయలు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఖర్చు పెడతాం. ఒకవేళ ఇండ్ల జాగా ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు, ఒకవేళ ఇండ్ల జాగా లేని వాళ్ళకు ఎవరైతే ఉంటారో వాళ్ళకు జాగాతో పాటు 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. మొదట జాగా ఉన్న వాళ్ళకి ఇస్తారంట. తర్వాత ఒకటి విషయం ఏంటంటే చాలాసార్లు మనం కూడా చెప్తా ఉన్నాం, తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తా ఉంది. అయితే దయచేసి ఎవరైతే ఇండ్లు ఉంటాయో ఆల్రెడీ ఎవరైతే ఇండ్లు ఉండి తర్వాత అన్ని కూడా ఉన్న తర్వాత కూడా మళ్ళీ అప్లై చేసుకోకండి. ఎవరైతే నిజంగా నిరుపేదలు ఉంటారో, ఫస్ట్ ఇల్లు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి అవకాశం కల్పించండి ఫస్ట్. ఆ తర్వాత నిజంగా ఒకవేళ అవకాశం ఉంటే మళ్ళీ మీరు కూడా అప్లై చేసుకోండి, కొంతవరకు అటు ఇట్లా ఉన్నా కానీ ఫస్టే ఇండ్లు ఉన్న వాళ్ళు అప్లై చేసుకొని ఇండ్లు లేని వాళ్ళకి అన్యాయం చేయొద్దు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయని, ఇందుకు బీజేపీ నేత లక్ష్మణ్ మాటలే నిదర్శనమని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 8 సీట్లున్న బీజేపీ నేత లక్ష్మణ్ ఎంపీ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వం ఉండదని అంటున్నాడు. అయ్యా లక్ష్మణ్, 8 సీట్లతోటి నువ్వు ఎట్లా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తావో చెప్పు. అంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కుట్ర చేస్తున్నట్టే కదా. మోదీ, కేసీఆర్ కలిసి మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే ఊరుకోం.
మాతో గోక్కునోడెవడు బాగుపడలే అని హెచ్చరించారు. ఒకవేళ తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్లో కేసీఆర్ ఆయన ఫ్యామిలీ తప్ప ఎవరూ మిగిలరని, అందరూ కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని రేవంత్ రెడ్డి అన్నారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులో సోమవారం నిర్వహించిన ప్రజా దీవెన సభలో సీఎం మాట్లాడారు. అభయహస్తం హామీలను ప్రభుత్వం అమలు చేస్తుంటే ఓర్వలేక కేటీఆర్, హరీష్ రావు, కవిత శాపనార్థాలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాత్రం ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటున్నారని చెప్పేసి అక్కడ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. ఇక నిన్న యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమైపోయినాయి. కాబట్టి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, పక్కన మంత్రులు వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండ సురేఖ వీళ్ళందరూ కూడా ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా ఒక వివాదం వచ్చింది. అంటే చెప్తా ఉన్నారు, ఒకటి రకరకాల ట్రోల్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా మనం వివరాలు చెప్తాము. ఇంకా చాలా కీలకమైనటువంటి విషయాలు మనం చర్చించుకునే ఉంది. అయితే ఇక్కడ ఏమంటున్నారు, అయితే గేట్లు తెరిస్తే ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలు ఎవరు కూడా ఉండరని చెప్పేసి ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. చూద్దాం ఒకసారి. అంటే ఇవాళ కలిసి కనిపిస్తే తెలంగాణ ప్రజలు చెప్పుతో కొడతారని చీకట్ల ఒప్పందం చేసుకొని ఒకడు అలాయి బలాయి చేసుకొని మోడీ కేడీ కలిసి కాంగ్రెస్ పార్టీ మీద కుట్ర చేస్తారు. ఎందుకంటే తెలంగాణలో ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో అభయహస్తం పథకాలు అమలు చేస్తుంటే 14 సీట్లు స్పష్టంగా కాంగ్రెస్ గెలుస్తుంది. తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుందని గుర్తించింది. కాబట్టి ఇవాళ ఇద్దరు కలిసి కుట్ర చేస్తున్నారు. రోజుకోసారి డాక్టర్ లక్ష్మణ్ అంటున్నాడు ఎన్నికలు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉండదని. నేను అడగదలుచుకున్న డాక్టర్ లక్ష్మణ్, అయ్యా నీ దగ్గర ఉన్నది 8తో ప్రభుత్వాన్ని ఎట్లా ఏర్పాటు చేస్తావు చెప్పని నేను అడుగుతున్నా. అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై కుమ్ముకై కుట్ర చేసి ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన చేస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది అన్న ఇందిరమ్మ రాజ్యం ఉండాలి, ఇన్నేళ్లు మేము ఆ పార్టీలు ఉన్నా ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి మా గల్వలు మా మాట వినలే. ఆయన ఎట్లుంటాడో మేము చూడలేదు. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మంత్రులు సచివాలయంలో ఉండరు, మీరు ఇంటికి వచ్చినా కలుస్తున్నారు, సచివాలయంలో కలుస్తున్నారు, పేదల్ని కలుస్తున్నారు, కార్యకర్తల్ని కలుస్తున్నారు, ఆడబిడ్డల్ని కలుస్తున్నారు, అధికారులను కలుస్తున్నారు, సమీక్ష చేస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారు. 5 ఏళ్ళు మీ ప్రభుత్వాన్ని కాపాడే బాధ్యత మాది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి అందరు నాకు కలిసి చెప్పిపోతున్నారు. చూడరు ఇక అర్థమైందా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇందిరమ్మ రాజ్యం ఉండాలి, ఈ ప్రభుత్వం ఉండాలని చెప్పేసి కోరుకుంటుండ్రు, వాళ్ళు వచ్చిపోతుండ్రు అంటుండ్రు. దాని అర్థం చేసుకోవాలి మీరు. ఇక వాళ్ళు రెడీగానే ఉన్నారు, దే ఆర్ రెడీ టు కమ్ అన్నమాట. రంజాన్ నెల ప్రారంభం, ముస్లింల పవిత్ర మాసం రంజాన్ శురువైంది. సోమవారం దేశవ్యాప్తంగా నెలవంక కనిపించడంతో ముస్లిం మత పెద్దలు ఈ మేరకు ప్రకటన చేశారు. మంగళవారం తెల్లవారు జాము నుంచి రోజా అంటే ఉపవాసం పాటించనున్నారు ముస్లిం. ఇక రంజాన్ నెల ప్రారంభమైంది. అంటే ఇక్కడ నిజంగా ముస్లింలకు అతి పవిత్రమైనటువంటి నెల ఇది. ఈ నెల రోజుల పాటు వాళ్ళు అంటే ఉపవాస దీక్షలు చేస్తారు, దాన్ని రోజా అంటారు. అంటే ఉదయం అంటే సూర్యుడు ఉదయించక ముందు వాళ్ళు కొంచెం ఏమైనా తింటారు. ఆ తర్వాత సూర్యుడు ఉదయించిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితులు తినరు. సూర్యుడు అస్తమించే వరకు కూడా ఎలాంటి మంచినీళ్ళు కానీ కనీసం ఇట్లా నోట్లో ఉన్నటువంటి ఉమ్మి కూడా లోపలికి తీసుకోరు అని చెప్పేసి అంటారు. కాబట్టి అట్లా పవిత్రమైనటువంటి రంజాన్ మాసం ఇవాళ నుంచి ప్రారంభమైంది. ఎందుకంటే నెలవంక కనిపిస్తుంది కదా, అంటే ఇక్కడ చంద్రుడు సందు కనిపిస్తుంది కదా, ఆ సందు కనిపించిన తర్వాత వీళ్ళు స్టార్ట్ చేస్తారు. భారతదేశంలో కూడా కనిపించిందంట. ఇవాళ నుంచి రంజాన్ మాసం ప్రారంభమైంది. ఇక పసుపు క్వింటాల్ 17,011 రూపాయలు అదనం ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు. త్వరలో క్వింటాల్ రేటు 20,000 దాటొచ్చన్న వ్యాపారులు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఈ పసుపు క్వింటాల్ ఇదంతా కూడా పెరగడానికి కారణం పసుపుకు బ్రాండ్ అంబాసిడర్ నేనే అని చెప్పేసి ధర్మపురి అరవింద్ అంటా ఉన్నారు. ఎందుకంటే నిజంగా కూడా ఆయన కృషి వల్లనే అంటే నిజామాబాద్కి పసుపు బోర్డు వచ్చింది. 100% ఆయన కృషి 1000% ఎవరైనా దాన్ని కాదనలేని సత్యం. అది పవర్ ర్యాంకింగ్ లో పతనం. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్వాహకంతో వెనుకబడ్డ డిస్కంలు సదరన్ డిస్కంలకు 44వ ర్యాంక్, నార్థన్ డిస్కంలకు 46వ ర్యాంక్. సి గ్రేడ్ కు పడిపోయిన విద్యుత్ సంస్థలు బీఆర్ఎస్ పాలనలో అప్పుల్లో కూరుకుపోయినాయి. ఒక్క యూనిట్ సరఫరాకు రూపాయికి పైగా నష్టం. 12వ వార్షిక నివేదిక ప్రకటించిన కేంద్రం. మొత్తం కిందికి డౌన్ అయిపోయింది. మంచిగా చేసిన అట్లా చేసిన ఇట్లా చేసిన అన్నట్టుగా కేసీఆర్ నిజంగా మరో మంచిగా చేసింటే పవర్లో ఎట్లుండాలి, విద్యుత్ రంగంలో అద్భుతంగా ఉండాలి. 7 ర్యాంకులని మొత్తం ఎటో వీక్ని అంట.
అది కథ. ఇక గోబీ మంచూరియా, కాటన్ క్యాండిల్లో వాడే ఆర్టిఫిషియల్ కలర్స్ బ్యాన్ చేసిందంట కర్ణాటక ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ చేసింది. ఉల్లంఘిస్తే 7 ఏళ్లు జైలు, 10 లక్షల రూపాయల ఫైన్ వేస్తా ఉన్నదంట. కాబట్టి ఇక్కడ ఏది గోబీ ఉంటుంది, గోబీ మంచూరియా వేస్తుంటారు కదా, అందులో రెడ్ కలర్ వేసేసి ఇట్లా వేసి చూస్తానికి మంచిగా ఉంటుంది కదా నాయన, ఆరోగ్యానికి మంచిగా ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారంటే ఇట్లా కలర్లు వేసి, ఇంకా ఇంట్లో బిర్యానీ ఉంటుంది కదా, ఇప్పుడు బిర్యానీ చేసినా కానీ అందులో వేస్తే ఏం చేస్తారంటే ఇంత పసుపు వచ్చేది కలర్ వేస్తుంటారు, ఇంత ఎర్ర కలర్ అదొకటి వేస్తుంటారు. అది నేనైతే అది చూస్తేనే అనిపిస్తున్నాను. అంటే చూడడానికి కాదు భయ్, కావాలంటే తినడానికి ఆరోగ్యంగా ఉండాలి, రుచిగా ఉంటే మంచిదే, కానీ అది ఆరోగ్యానికి హాని చేస్తుంది అంటే అటువంటి బ్యాన్ చేస్తేనే మంచిది. ఎందుకంటే ఆ బిర్యానీలో కూడా అవి ఆ కలర్ బిర్యానీలో అది అడవైనవి అవి, ఎందుకంటే అవి ఆరోగ్యాలు చెడగొడతాయి, అర్థం చేసుకోవాలి. రాష్ట్రానికి మరో వందే భారత్ రైలు ఇవాళ వర్చువల్ గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ. రాష్ట్రానికి మరో వందే భారత్ రైలు రానున్నది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య నడుస్తున్న ఈ రైలును మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఇది తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే 3వ వందే భారత్ రైలు కాగా సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య రెండోది. ఇది ఈ నెల 13 నుంచి ప్రయాణికులకు అందుబాటులో రానున్నదంట. రేపటి నుంచి ఇక వందే భారత్ స్టార్ట్ అవుతుందంట. ఇదివరకు ఒకటి స్టార్ట్ చేసిండ్రు, ఇప్పుడు మళ్ళీ ఒకటి స్టార్ట్ చేస్తుండ్రు. మొత్తం మీద అంటే అంత స్పీడ్గా వెళ్తుంది, కాకపోతే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది, కానీ బాగా స్పీడ్గా వెళ్తాయి ఇవి. ఇక రాష్ట్రంలో 3 రోజులు ప్రధాని టూర్. ఈ నెల 16, 18, 19 తేదీల్లో సభలు. ఇవాళ అమిత్ షా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. ఇవాళ ఎల్బీ స్టేడియంలో. ఇక తీన్మార్ చూసుకుంటే ఇగో షాప్ పిల్లలు ఉన్నాయి కదా, షాప్ పిల్లలు అవి ఉంటాయి కదా, ఏమంటారు దాన్ని, అక్వేరియం అంటారు కదా. ఈ అక్వేరియం కుండలు ఉన్నాయి, ఆ కుండలకి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఇవి అక్వేరియం కుండలు ఉంటే కొంచెం మద్దతు ధర ఎక్కువ ఉంది. బీఆర్ఎస్ నుంచి ఆ చేపలు దొంకుతున్నాయి, కాంగ్రెస్ కొన్ని బీజేపీలకు దొంకుతున్నాయి, ఇక ఎక్కువ కాంగ్రెస్ లకు దొంకుతున్నాయి. మొత్తం మీద ఈ బీఆర్ఎస్ కుండ ఖాళీ అవుతుంది. ఇంకో ఇది ఇవాళ తీన్మార్. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. తిరుగులేని దివ్యాస్త్రం, భారత్ అమ్ముల పొదిలోకి ఎంఐఆర్వి టెక్నాలజీ. బహుళ వార్ హెడ్లకు ఏకకాలంలో వేర్వేరు లక్ష్యాలు, అన్నింటికీ గైడెడ్ కంట్రోలింగ్ సాంకేతికత. అగ్ని 5 క్షిపణితో విజయవంతంగా పరీక్ష. అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, పాక్ సరసన ఎంఐఆర్వి టెక్నాలజీతో భారత్కు చోటు. ఇక ఎంఐఆర్వితో పూర్తి స్థాయి స్వదేశీ సాంకేతికత. తొలి ప్రయత్నంలోనే డిఆర్డిఓ విజయం సాధించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ అభినందనలు తెలిపారు వాళ్ళకి. ఇక వరుసగా క్షిపణి ప్రయోగాలకు సన్నాహాలు. అందుకే బంగాళాఖాతం తీరంలో నో ఫ్లై జోన్, చైనా నిఘా నౌక మోహరింపు. అందుకేనా ఒక దెబ్బకు 2 పిట్టలు, ఇది పాత మాట. ఇప్పుడు ఒకే దెబ్బకు ఏకకాలంలో 2 కంటే ఎక్కువ పిట్టలు అని చెప్పుకోవాలి. భారత అమ్ముల పొదిలోకి మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అంటే సాంకేతికత చేరింది. అంటే ఒకే మిసైల్తో పాటు పలు వార్ హెడ్లను ప్రయోగించి వేర్వేరు లక్ష్యాలను ఏకకాలంలో ఛేదించవచ్చు. అంతేకాదు పూర్తి స్థాయిలో స్వదేశీ పరిజ్ఞానంతో ఆత్మనిర్భర్ భారత్ మిషన్ దివ్యాస్త్రంలో భాగంగా డిఆర్డిఓ రూపొందించిన ఈ సాంకేతికతతో వార్ హెడ్లను గుర్తించడం శత్రు దేశాలకు దాదాపు అసాధ్యమే. న్యూక్లియర్ వార్ హెడ్స్ను మోసుకెళ్లగల అగ్ని 5 ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్తో భారత్ సోమవారం ఎంఐఆర్వి సాంకేతికతను విజయవంతంగా పరీక్షించింది. ఒకేసారి ఈ మిసైల్ కొన్ని అంటే 2 కంటే ఎక్కువ లక్ష్యాలను ఒక్కటేసారి పోయి గుద్దిపడేస్తాట. కాబట్టి ఈ సాంకేతికత అవసరం. ఎందుకంటే శత్రు దేశాలు చుట్టుపక్కల ఉన్నటువంటి నేపథ్యంలో మనము ఆయుధాలను అంటే ఎప్పుడైనా కానీ బలం ఉందని చెప్పేసి, బలం ఉండడం గొప్ప విషయం, కాకపోతే అంటే బలం ఉందని చెప్పేసి అందరి మీద ప్రయోగించలేము మనము. కాకపోతే ఆ బలాన్ని సమకూర్చి పెట్టుకోవడం మాత్రం అవసరమే, సమయాన్ని బట్టి వినియోగించాలి. మేం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ, పార్టీలో మిగిలేది కేసీఆర్ కుటుంబమే. నాడు మీ ఎమ్మెల్యేలనే సీఎం కలవలేదు, నేడు విపక్షాన్ని కలుస్తున్నాం. ప్రభుత్వానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అండా కాపాడుకుంటాం అంటున్నారు. పేడి మూతోడు దూలం లెక్క పెరిగినోడు కాళేశ్వరాన్ని కూల్చిండు. ఓకే, పేడి మూతోడు అంటుంది అంటే పేడి మూతోడు అంటే కాళేశ్వరాన్ని కూల్చారు. కేసీఆర్ ఒక చార్లెస్ శోభరాజ్ అంతర్జాతీయంగా రాష్ట్రం పరువు తీశాడు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటై వస్తే తెలంగాణ ప్రజలు చెప్పుతో కొడతారు. మణుగురు ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. మీరు ఇల్లు కట్టించిన చోటే ఓట్లు అడగండి. కేసీఆర్ మోదీలకు రేవంత్ సవాల్. డబల్
పేరుతో ఓట్ల వ్యాపారం మోసాన్ని గ్రహించి ప్రజలు బొందపెట్టారు. ఇంటి స్థలం ఉంటే 5 లక్షల సాయం, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు రేవంత్, 5వ గ్యారంటీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి బ్రహ్మోత్సవాలకు కూడా శ్రీకారం చుట్టూ సీఎం రేవంత్ రెడ్డి దంపతులు హాజరైనరు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే చూడలేక కేసీఆర్ కుటుంబం అంతా శాపనార్థాలు పెడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పెళ్లి శాపనార్థాలకు ఉట్టి తెగుతుందా అని ప్రశ్నించారు. సోమవారం ఆయన మంత్రివర్గ సహచరులతో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. భద్రాచలంలో పార్టీ 6 గ్యారెంటీల్లో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించారు. అనంతరం మనుగూరులో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్రజా దీవెన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగంలో కేసీఆర్ కుటుంబంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వరాల కేబినెట్ నేడు రాష్ట్ర మంత్రివర్గ భేటీ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునేలా పలు నిర్ణయాలు. ఈ నిర్ణయాలలో మీరు చెప్పిన బ్రేకింగ్ న్యూస్ వచ్చే ఆస్కారం అవుతుంది. ఎస్, అవును. ఇక్కడ ఏది కార్పొరేషన్ సంబంధించి 8 కార్పొరేషన్లకు సంబంధించి ఇవాళ ప్రకటించేసి ఆ చైర్మన్లు కథా కార్ఖానా అంతా కూడా ఉంటది. ఉద్యోగులకు డిఏ ఆరోగ్య పథకంపై తీపి కబురు. ఎమ్మెల్సీలుగా కోదండ అమీర్ అలీపై మళ్లీ సిఫారసు. రైతు భరోసాపై చర్చ. 2008 డిఎస్సి అభ్యర్థులకు న్యాయం. కాళేశ్వరంపై 15 అంశాలతో విచారణకు నిర్ణయం. కొడంగల్ ఎత్తిపోతల డిజైన్లో మార్పునకు ఆమోదం అంటూ 2008 డిఎస్సి అభ్యర్థులు పాపం తిరుగుతా ఉన్నారు. వాళ్ళు 2008 అంటే ఇప్పుడు 15 ఏళ్ళు అవుతుందా? అప్పటి నుంచి తిరుగుతున్నారు వాళ్ళు పాపం. ఇక 22 ఎకరాల నిషేధిత జాబితా భూమి ఎంపీ సంతోష్ కుమార్ కు పట్టా అయింది. ఎంపీ సంతోష్ కు పట్టా అయిపోతుంది. నిషేధిత జాబితాలు ఉంటుంది. మనం అయితే ప్రొహిబిటెడ్ లిస్ట్ అది కాదండి అంటారు. ఆయన భార్య బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి చెందిన కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్ అయిపోయింది. ధరణితో కేసీఆర్ కుటుంబం అక్రమాలు చేసింది. కేటీఆర్ కార్యాలయంలో ప్రత్యేక వ్యవస్థ. ఆయన ఆప్తులకే నిర్వహణ బాధ్యతలు. ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి చెప్తా ఉన్నారు. 100% ఇది ఎంపీ సంతోష్ కుమార్కి అయితేనేమో నిషేధిత జాబితాల నుంచి వెళ్ళిపోతుందంట. మిగతా వాళ్ళకైతేనేమో అట్లనే ఉంటుంది. ధరణి పేరుతో మాజీ సీఎం కేసీఆర్ కుటుంబం బీఆర్ఎస్ నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ సోమవారం పెద్ద బాంబునే పేల్చింది. కేసీఆర్కు అన్ని వేళలా వెన్నంటి ఉండే ఆయన బంధువు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ధరణిని ఆసరాగా చేసుకుని 22 ఎకరాల నిషేధిత భూమిని రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని కాంగ్రెస్ నేత ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి ఆరోపించారు. గ్రామంలోని అందరి భూములు నిషేధిత జాబితాలో ఉండగా సంతోష్ ఒక్కడి భూమి మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యిందని తెలిపారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో ధరణి కమిటీ మరో సభ్యుడు సునీల్తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధరణి ద్వారా తొలుత పేదల భూములను నిషేధిత జాబితాలో పెట్టి వాటిని పెద్దలు చేజిక్కించుకున్న తర్వాత దాని నుంచి తొలగించి రిజిస్ట్రేషన్ చేసుకునే వ్యవస్థ దరిద్రమైనటువంటి దారుణమైనటువంటి వేస్ట్ ఫెలోకి చేసినటువంటి వ్యవస్థ ఏంటంటే ధరణి. ధరణితోటి వాడిదేమో సొంత భూమి అయితే మనోని భూమి అయితేనేమో అందుకెళ్ళి బయటపడతాట, లేకపోతే బయటపడదు. ఇదేందిరా పై కథ? రిజెక్ట్ ధరణి స్పెషల్ డ్రైవ్ మరో వారం రోజులు పొడిగింపు. ఇది ఇట్లా ఉంటే అమల్లోకి సిఏఏ పౌరసత్వ సవరణ చట్టం నిబంధనలు నోటిఫై చేస్తూ కేంద్రం హోంశాఖ ఉత్తర్వులు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వాన్ని ప్రసాదించే చట్టం. ఎలాంటి పత్రాలు లేకుండా ఆన్లైన్లో దరఖాస్తుకు ఛాన్స్. రాజ్యాంగ నిర్మాతల వాగ్దానాన్ని మోదీ నెరవేర్చారు. అమిత్ షా ఒక వర్గాన్ని ఏకీకృతం చేసేందుకు సిఏఏ అమలు అంటూ విపక్షాలు చేస్తా ఉన్నారు. ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. మొత్తం మీద ఇప్పుడు ఎందుకు అట్లా చేస్తా ఉన్నారు? రాజ్యాంగ నిర్మాతలు ఏం చెప్పిందంటో వీళ్ళంటే దేశాలు కూడా అది భారతదేశంలో ఒక భాగంగా ఉండే, భారతదేశం అఖండ భారతదేశం అన్నప్పుడు ఆ దేశాలన్నీ కూడా, బంగ్లాదేశ్ కూడా భారత్లో భాగంగా ఉండే, పాకిస్తాన్ ఉండే, ఇవన్నీ దేశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే భారతదేశం విడిపోయిన తర్వాత బంగ్లాదేశ్గా విడిపోయింది, తర్వాత పాకిస్తాన్గా విడిపోయింది, ఇదంతా కూడా జరిగింది కదా. ఇది జరిగిన తర్వాత ఎవరైతే అక్కడ ఉన్నటువంటి హిందువులు కానీ, తర్వాత క్రైస్తవులు కానీ, లేదంటే సిక్కులు కానీ, పార్సీకులు కానీ, ఇట్లా రకరకాల మతాలకు చెందినటువంటి వాళ్ళు, బౌద్ధులు కానీ, వీళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ అంటే కించపడతా ఉన్నారు. తర్వాత వాళ్ళు వివక్షను ఎదుర్కొంటా ఉన్నారు. అక్కడ రకరకాలుగా హింసకు గురవుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు మేము హింసకు గురవుతా ఉన్నాం, మేము ఇక్కడ ఉండలేమని చెప్పేసి ఆ 3 దేశాల నుంచి, పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఈ 3 దేశాల నుంచి భారతదేశానికి తలదాల్చుకోవడానికి ఎవరైతే వచ్చిండ్రో వాళ్ళకు సంబంధించి, ముస్లిమేతరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి భారతదేశం ఆశ్రయం కల్పిస్తుంది, మీకు పౌరసత్వం ఇస్తుందని చెప్పేసి ఒక హామీ ఇచ్చింది. ఆ హామీని నెరవేరుస్తున్నామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. గడువు పెంచం. ఎన్నికల బాండ్ల వివరాలు నేడు ఈసీకి ఇవ్వండి. ఎస్బీఐని ఆదేశించిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం గడిచిన 26 రోజుల్లో ఏం చర్యలు తీసుకున్నారని నిలదీత. గడువు పొడిగింపు కోరుతూ వేసిన పిటిషన్ కొట్టివేత.
ఎస్బీఐ ఇచ్చిన వివరాల్ని మార్చి 15 సాయంత్రం 5 గంటల లోపు అధికారిక సైట్ లో పెట్టాలని ఈసీకి ఆదేశం. మోదీ అసలు స్వరూపం పడబోతుందంటూ రాహుల్ చేసిన ఏం చెప్పింది సుప్రీంకోర్టు? ఎన్నికల బాండ్ల వివరాలు సమర్పించాలంటూ మేము ఫిబ్రవరి 15న తీర్పిచ్చాం. ఇప్పటి వరకు దీనిపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పలేదు. ఇదిగో మేము ఈ పని చేశాం, మాకు మరికొంత సమయం కావాలి అని చెప్పి ఉండాల్సింది. కానీ ఎస్బీఐ నుంచి మేము ఆ నిష్పక్షపాతతను ఆశిస్తున్నాం, కానీ ఎస్బీఐ నిష్పక్షపాతంగా లేదు. ఎందుకనంటే దొంగల్ని దాచిపెట్టే పనిలో ఉన్నది కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు. ఇవాళ సాయంత్రం 5 గంటల లోపల చెప్పాలి, లేకపోతే కథ వేరే ఉంటుందని చెప్పింది సుప్రీంకోర్టు. ఇక వడ్డీ లేని రుణం గ్రామ సమైక్యలోని ఎస్హెచ్జీలకు 1 కోటి దాకా 63 లక్షల మంది మహిళలకు 5 లక్షల బీమా. తెలంగాణ మహిళా శక్తి పేరుతో పథకానికి శ్రీకారం. నేడు ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరేడ్ గ్రౌండ్ లో 1,00,000 మంది మహిళలతో సభ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఇక మోదీ మిషన్ సౌత్ 15 నుంచి 5 రోజుల పాటు 5 రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటన ఉంటుంది. 16, 17, 19 తేదీల్లో ఏపీ, తెలంగాణలో. ఇక ఇవాళ రాష్ట్రానికి అమిత్ షా వస్తున్నాడు. ఇవాళనో రేపు బీజేపీ రెండో జాబితా కూడా విడుదలయ్యేటువంటి అవకాశం ఉంది. కరీంనగర్లో బీఆర్ఎస్ కథనభేరి. లోక్సభ ఎన్నికలకు నేడు తొలి సభ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. పాల్గొనున్న పార్టీ అధినేత కేసీఆర్. ఇక కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. అభ్యర్థుల రెండో జాబితాపై కసరత్తు ఇవాళ ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. 3 పార్టీలు కూడా నందీనగర్ నుంచి అసెంబ్లీకి రావడానికి సమయం దొరకలేదు, కానీ నందీనగర్ నుంచి కరీంనగర్ పోవడానికి, నందీనగర్ నుంచి నల్గొండ పోవడానికి ఉంటుంది. దుబాయ్ పోతుంది కూడా టైం ఉంటుంది, అట్లేం లేదు. నేటి నుంచే రంజాన్. భారత్ లో నెలవంక దర్శనం. ముస్లింలకు సీఎం శుభాకాంక్షలు. ఇవాళ నుంచి రంజాన్ స్టార్ట్ అవుతుంది. ఇక ప్రణీత్ రావు ఎక్కడ? సిరిసిల్లలో పంజగుట్ట పోలీసుల గాలింపు. అదుపులోకి తీసుకున్నట్లుగాను ప్రచారం జరుగుతూ ఉంది. పథకం ప్రకారమే ట్యాంపింగ్. ఇక డేటా ధ్వంసం. హార్డ్ డిస్క్ల కేసులో కీలక ఆధారాలు. గత ప్రభుత్వ పెద్దల అండతో ఎస్ఐబిలో హవా కొనసాగించిండు ఈ ప్రణీత్ రావు. ప్రతిఫలంగా అడ్డదారిలో పదోన్నతి. విచారణలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వచ్చినాయి. ప్రణీత్ రావుకు సహకరించినటువంటి అధికారుల్లో గుబులు పట్టుకుంటా ఉన్నది. ఏమైతుందంట, ఎస్ఐ ఉంటే ఎస్ఐ నుంచి సిఐ అండు, సిఐ నుంచి డిఎస్పీ అయ్యాడు. ధనాదన్ ప్రమోషన్లు. ఎంత ఎట్లా జరిగింది అంటే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా చేయరా అంటే చేసిండట. చేసి మొత్తం అందరి విపక్షాల నేతలు ఎవరైతే ఉంటారో, ప్రతిపక్ష నేతలు ఉంటారో, ప్రతిపక్ష నేతల ఫోన్లని ట్యాంపింగ్ చేయడం. తర్వాత ఎవరైతే ప్రముఖులు ఉంటారో, ఎవరైతే నిజంగా ప్రభుత్వానికి ఇప్పుడు అట్లుంటారో, మళ్ళీ తిరుమల కానీ తర్వాత కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఫోన్లు ట్యాపింగ్ చేసేసి అవన్నీ ఇచ్చేసినట. కాక పని అవుతుంది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ దినపత్రిక చూద్దాం. రాములోరి సాక్షిగా అందరికీ ఇందిరమ్మ ఇండ్లు. 22,000 కోట్ల రూపాయలు, 4.50 లక్షల గృహాలు. భద్రాచలంలో స్కీమ్ ప్రారంభం. 90 రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు. ప్రభుత్వాన్ని కూల్చేయాలని పగటి కలలు. మేం గేట్లు తెరిస్తే కేసీఆర్ కుటుంబం తప్ప ఎవరు బీఆర్ఎస్ లో ఉండరు. ఖమ్మంలో 100 మీటర్ల గోతిలో పాతి పెట్టిండ్రు. అనవసరంగా మాతో గోక్కోవద్దు. బీఆర్ఎస్ అంటే బిల్లారంగా సమితి. మనుగురు ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి. రాములోరి సాక్షిగా మరో పథకం మరి తీసుకొస్తా ఉంది గ్యారంటీలో. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ మరో గ్యారంటీ అమలుకు శ్రీకారం చుట్టింది. 10 ఏళ్ల పాటు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అంటూ కేసీఆర్ ఆడిన దొంగ నాటకాలతో విసిగిపోయిన పేదలకు రేవంత్ రెడ్డి సర్కార్ గొప్ప ఊరటనిచ్చింది. భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి సాక్షిగా 4.50 లక్షల ఇందిరమ్మ ఇండ్ల స్కీమును ప్రారంభించారు. అందుకోసం ఏకంగా 22,500 కోట్ల రూపాయలు కేటాయించింది. నిజానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు తప్ప కేసీఆర్ హయాంలో పేదలకు ఒక్క ఇల్లు కట్టించింది లేదు. కాక మాయమాటలు నమ్మి ఉన్న కాస్త గుడిసెలను ఊడగొట్టుకొని రోడ్డున పడ్డారు చాలా మంది. ఆయన ఊరుండే కదా ఊర్లో మొత్తం ఆయన ఏం చేసాడు, ఒక సర్పంచ్కి ఇల్లు కడతాం, ఇల్లు కట్టిస్తాం అటు ఇట్లా అంటే ఉన్న ఇల్లు చిన్న ముల్కనూరు ముల్కనూరు సర్పంచ్ పాపం ఆయన ఇల్లు ఏది వాసాల మరిలో ఆకులు ఆగవ్వ. ఆమె పరిస్థితి ఆమె కాదు, వాసాల మరిలో రోడ్డు మీద ఉన్న ఇళ్ళని కూడా మనం వాడికి పోయినా ఆల్రెడీ పోయి ఇక్కడ పోయి చూస్తే మొత్తం ఆగమాట.
ఆగవాగమైంది. యాదాద్రి సన్నిధిలో సీఎం రేవంత్ దంపతులు ఘనంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక పూజలు చేసిన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం భట్టి సహా మంత్రులు హాజరు, పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అర్చకులు అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇక దక్షిణ భారతదేశం అంతటా సర్వీసులు టైటిల్ సూట్ యాప్తో కేసు లిస్ట్ చేసుకోండి. స్థిరాస్తిపై ఉన్న కేసుల గురించి తెలుసుకోవచ్చు. మీ స్థిరాస్తులను మీరే కాపాడుకోండి. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు అంటే తెలంగాణ వరకే పరిమితమైనటువంటి, ఇంతకుముందు పరిమితమైనటువంటి ఇక్కడ టైటిల్ సూట్ యాప్ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో మొత్తం కూడా విస్తరిస్తూ ఉంది. కాబట్టి మీరు దీనిలో లిస్ట్ చేసుకోవడం ద్వారా ఒకవేళ మీ ప్రాపర్టీ కొనాలనుకునే వాళ్ళు అసలు యాక్చువల్గా అది నిజం అంటే మంచిదా కాదా తెలుసుకోవాలంటే దాంట్లో ఒకసారి పోయి సెర్చ్ చేస్తే సరిపోతుంది. లేదనుకుంటే ఒకవేళ మీరు ఏదైనా దానిపైన కేసు వేసిరనుకో, భూమి పైన కానీ లేకపోతే ప్లాట్ పైన కానీ కేసు వేసిరనుకో, ఆ కేసు వివరాలు ఇక్కడ టైటిల్ యాప్లో టైటిల్ సూట్లో మనం ఒకవేళ దాంట్లో లిస్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎవరైనా కొనాలనుకున్న వాళ్ళు ఆగిపోతారు. దీనివల్ల మంచి జరుగుతుంది. కాబట్టి దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఇది విస్తరించింది. కాబట్టి దీంట్లో చేసుకుంటే బాగుంటుంది. ఇదేం తీర్పు, హైకోర్టును తప్పుపట్టిన సుప్రీం. చైల్డ్ పోర్నోగ్రఫీ వ్యవహారంపై సీరియస్, ఆ వీడియోలు డౌన్లోడ్ చేసుకోవడం నేరంగా పరిగణించొద్దన్న మద్రాస్ కోర్టు. ఇక స్టే ఇవ్వలేం, సాయిబాబా నిర్దోషిగా ముంబై హైకోర్టు తీర్పు. స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టుకు మహారాష్ట్ర సర్కార్ వెళ్ళింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వబోమని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక్కడ ప్రొఫెసర్ సాయిబాబాకు సంబంధించి ఇక్కడ ఆయన నిర్దోషి అని చెప్పేసి అక్కడ బాంబే హైకోర్టు క్లియర్గా తీర్పు చెప్పిన తర్వాత అక్కడ మహారాష్ట్ర సర్కార్ ఏం చేసింది, మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఆయన నిర్దోషి కాదు, దీని మీద కేసు ఇంకా కొనసాగించాలి ఇట్లా అంటే అట్లా కాదురా బాబు, ఆయన ఏదైతే బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు కరెక్టే. కాబట్టి అక్కడ ప్రొఫెసర్ సాయిబాబాను విడుదల చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం. 2017 నుంచి జైల్లో మగ్గిండు, 10 ఏళ్ళ పాపం. నిషేధిత భూములు కేటీఆర్ కుటుంబానికి బదలాయించారు. బీఆర్ఎస్ హయాంలో పెద్ద కుంభకోణం జరిగింది. 2014 వరకు భూ హక్కుల్లో అందరికీ సమన్యాయం ఉండేది. ధరణి వల్ల రైతులు భూ హక్కులను కోల్పోయారు. గత ప్రభుత్వం ఎవరిని సంప్రదించకుండానే భూ రికార్డులను ప్రక్షాళన చేసింది. ఈ ప్రక్రియను దివాలా తీసిన ఓ కంపెనీకి అప్పగించారు ధరణి కమిటీ. సూడిగా ఎక్కడా జరగని విధంగా బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో అతిపెద్ద భూ కుంభకోణం జరిగిందని, నిషేధిత భూములను కేటీఆర్ కుటుంబానికి బదలాయించారని ధరణి కమిటీ సభ్యులు అన్నారు. సోమవారం మీడియాతో ధరణి కమిటీ సభ్యులు మాట్లాడుతూ భూ హక్కుల విషయంలో 2014 వరకు అందరికీ సమాన న్యాయం ఉండేదని, ధరణి వల్ల 2015 తర్వాత రైతుల భూముల హక్కులను కోల్పోయారన్నారు. అయితే గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తం చేసిందని, వారు తీసుకున్న నిర్ణయాల వల్ల రైతులకు తీవ్ర నష్టం కలిగిందన్నారు. గత ప్రభుత్వం ఎవరిని సంప్రదించకుండానే భూ రికార్డులను ప్రక్షాళన చేసిందని ఆరోపించారు. ఈ ప్రక్రియను దివాలా తీసిన ఓ కంపెనీకి అప్పగించేసి మొత్తం ఆగమాగం చేసి నిషేధిత జాబితా, కథ జాబితా అదని చెప్పేసి ఆగమాగం చేసేసారు. తెలంగాణకు మరోసారి మోదీ 3 రోజుల పాటు పర్యటన. ఈ నెల 16, 18, 19 తేదీలు ఖరారు. జగిత్యాల, నాగర్ కర్నూల్, మల్కాజ్గిరిలో బహిరంగ సభలకు హాజరయ్యే అవకాశం. మరోవైపు నేడు రాష్ట్రానికి అమిత్ షా రాక. సోషల్ మీడియా వారియర్స్ సెపరేట్ గా మీటింగ్ ఉంది అమిత్ షా ఈ రోజు. ఇవాళ అవును, సోషల్ మీడియా వారియర్స్ తోటి మంత్రి అమిత్ షా మీటింగ్ ఉంది ఇక్కడ ఇంపీరియల్ గార్డెన్లో. ఇక మీరేం చేసిండ్రు? గవర్నర్ పై హరీష్ రావు ఆరోపణలు. ఎన్నికల వ్యక్తికి ఎమ్మెల్సీ ఇస్తే గవర్నర్ ఆమోదించకుండా అన్యాయం చేసింది, రిజెక్ట్ చేసే అధికారం లేదని కోర్టు చెప్పింది. అనాలోచితంగా కాంగ్రెస్ వ్యవహారం, తప్పుడు ప్రచారం తప్ప నీళ్లు వదలట్లే అని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు అంటున్నాడు. నువ్వేం చేసినవే, ఎన్ని రకాలుగా ఎన్ని చేసినావు, ఏం కథ, ప్రభుత్వం ఏం చేసింది? అరే కుర్ర సత్యనారాయణ గారు నిజంగా కూడా అర్హులే, దాంట్లో ఏం సందేహం లేదు. అక్కడ దాసు శ్రవణ్ కూడా అర్హుడే. కాకపోతే ఏంటంటే మీరు చేసిన కథ తక్కువ ఉన్నది. 40 ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. కర్ణాటకలో నీటి కొరతను తీరుస్తాం. వాటర్ మాఫియాను కళ్ళం వేసేందుకు చర్యలు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. మంచినీళ్లతో కారు గడిగినా కూడా 5,000 ఫైన్ అంట కర్ణాటకలో. కర్ణాటక రాష్ట్రంలో నీటి ఎద్దడి ఇంత స్థాయిలో ఉండటం గత 40 ఏళ్లలో ఎప్పుడు లేదని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. నీటి కొరతను తీర్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాటర్ మాఫియాకు కళ్ళెం వేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పి చాలా తీవ్రంగా ఉంది బెంగళూరు సిటీలో. అమల్లోకి సిఏఏ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం. ఘర్షణలు జరగకుండా ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం. 2019లో ప్రతిపక్షాల నిరసనల మధ్య పార్లమెంట్లో సిఏఏ ఆమోదం. నిబంధనలపై స్పష్టత లేకపోవడంపై అమల్లో ఆలస్యం. మతం ఆధారంగా కాకుండా హింసకు గురైన వారికి ఆశ్రయం ఇవ్వాలని అసదుద్దీన్ ఓవైసీ చెప్తున్న ముచ్చట్లు. యూపీలో ఘోర విషాదం. పెండ్లి బస్సుకు
తగిలిన విద్యుత్ అయితే అక్కడ మెజారిటీ పీపుల్ అక్కడ ముస్లింలు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ కానీ పాకిస్తాన్ ఆ దేశాలు కంప్లీట్ గా ముస్లిం దేశాలే మెజారిటీ పీపుల్ ఉన్నారు కాబట్టి ఎవరైతే అక్కడ మైనార్టీలు ఉంటారో వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తారని చెప్తా ఉంది అది వ్యవస్థ. ఇక యూపీలో ఘోర విషాదం. ఇక పెండ్లి బస్సుకు తగిలిన విద్యుత్ తీగలు 6 సజీవ దహనం, మరో 20 మందికి గాయాలు. చాలా జాగ్రత్తగా ఉండండి ప్రమాదాల పట్ల. ఇక మరో రాములోని సాక్షిగా ఇవి గ్యారంటీ అమలు చేసిండ్రు. ఇక నేటి మాట చూసుకుంటే సామాన్యుడు సంఘ బహిష్కరుడిగా ఈ సంక్షేమ రాజ్యంలో ప్రతిరోజు చస్తూ బతుకుతున్నాడు. కులం కాలనాగై బుసలు కొడుతుంది. మతం పెనుమంటలై నిలువెల్లా దహిస్తుంది. చట్టం ఉన్నోళ్లకు చుట్టమై న్యాయం అధికార పెద్దల కనుసన్నల్లో కొట్టుమిట్టాడుతుంది. చెయ్యని తప్పుకు శిక్షలు వేస్తే ఈ విశాల భారతంలో క్షమించమని కండ్లు లేని న్యాయదేవత ముందు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా చూడలేని దేహం, చూపులేని న్యాయం రాజకీయ రక్కసి కోరల్లో నాట్యం ఆడుతుంది. న్యాయస్థానాలపై పెద్దల పెత్తనం కొనసాగుతుంది. ఈ పాపం ఎవరిదని ప్రశ్నిస్తే మళ్ళీ 10 ఏళ్లు జైలు జీవితం చేయని తప్పుకు శిక్ష అనుభవించే చట్టాలే ఇక్కడ అమలవుతున్నాయి. మత కల్లోలాలు, మారణ హోమాలు, ఆడపిల్లలపై అచ్చా నేరాలు, ఇక దేశ సంపదలు దోచుకున్న దొంగలు విదేశాలకు పారిపోయిన నా దేశంలో న్యాయం వాళ్ళు చెప్పినట్టే జరుగుతుంది, వాళ్ళు చెప్పినట్టే వింటుంది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న ఆవేదనతోటి న్యాయం ఉన్నోడికి ఒక రకంగా లేనోడికి ఒక రకంగా జరుగుతూ ఉంది. చట్టం కొంతమందికి చుట్టమే అవుతుంది అని చెప్పేసి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. ఇంత కొంతవరకు నిజం ఉంది. ఎందుకంటే ఇక్కడ చెర్లపల్లి జైలు ఉన్నప్పుడు మేము తిన్మన్ మల్లన్నతో పాటు చెర్లపల్లి జైల్లో ఉన్నప్పుడు అక్కడ చాలా మంది కూడా ఎవరైతే చాలా నిరుపేదలు, తర్వాత ఇక్కడ కనీసం ఒక లాయర్ని పెట్టుకోలేని వాళ్ళు, కనీసం 500 రూపాయలు ఫైన్ కట్టలేని వాళ్ళు, రకరకాలుగా ఇట్లా చాలా మంది మెజారిటీ పీపుల్ అందరూ కూడా అక్కడ ఇటువంటి వాళ్ళే ఉన్నారు. కాబట్టి చట్టం కొంతమందికి చుట్టమవుతుంది అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. పసుపు బ్రాండ్ అంబాసిడర్ నేనే. పసుపు రైతులందరూ కాషాయ జెండా కప్పుకోవాలి. ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలో పసుపు 17,000 పెరిగింది. మోడీ పనితనం వల్లే ఎగుమతులు పెరిగి ధరలు పెరుగుతున్నాయి. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. పసుపు బ్రాండ్ అంబాసిడర్ తానేనని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ట్వీట్ చేశారు. పసుపు రేటు ఆల్ టైమ్ రికార్డ్ స్థాయిలో 16,000 నుంచి 17,000కు పైగా చేరిందని తెలిపారు. త్వరలో పసుపు బోర్డు రీసెర్చ్ సెంటర్ను కూడా తేవడానికి ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఢిల్లీలో తనను పసుపు అంబాసిడర్ అని అంటారని చెప్పారు. అయోధ్య రాముల వారి దయతో పసుపునకు మంచి ధర వచ్చిందని, త్వరలో శ్రీకృష్ణుడిని కూడా తెచ్చుకుందామంటూ సింబాలిక్గా జై శ్రీరామ్ అని ఉన్న పసుపు కండువా కప్పుకున్నారు. అయితే పసుపు రైతులందరూ కాషాయ కండువా కప్పుకోవాలని విజ్ఞప్తి చేశారు. మోడీ పనితనం వల్లే దేశంలో ఎగుమతులు పెరిగి ధరలు పెరిగినాయి అని చెప్పేసి ధర్మపురి అరవింద్ అంటా ఉన్నాడు. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలి. మున్సిపల్ నర్సరీ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. అడిషనల్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన సిఐటియు నాయకులు మంచిర్యాల. ఇక ప్రభుత్వ భూమి పలహారమేనా? సర్వే నెంబర్ 64లో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా పట్టించుకునే అధికారులు అప్రమత్తం కాకపోతే ఆ 5 ఎకరాల భూమి ఆంపట్టే. ఇక వెంటనే సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలంటున్న ప్రజలు. ఇక నస్పూర్ మున్సిపాలిటీని వీడని భూ ఆక్రమణలు ఇవ్వారం అని చెప్పేసి మంచిర్యాల జిల్లా పక్కనే ఉంటది నస్పూర్. మొత్తం కథం పట్టిస్తున్నారు ఆడ. సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మహిళలు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల హర్షం. ఆదిలాబాద్ పూరి గుడిసెను దగ్ధం చేశారు. ఇక ఆదివాసీ కులస్తుడంటే అంత చిన్న చూప, ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోరా? ఆదివాసీ గిరిజన సంఘం నాయకుడు పెద్ది భార్గవ్ అంటా ఉన్నాడు. మందమారి. ఇక ఇంటి పన్ను పూర్తి స్థాయిలో వసూలు చేయాలి. మున్సిపల్ సిబ్బందికి కలెక్టర్ సూచన. ఇక్కడ నిర్మల్. ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ వార్తలు చూద్దాం. 5.33 కోట్లతో ఎల్లారెడ్డి మున్సిపల్ అంచనా బడ్జెట్ ఏకగ్రీవంగా ఆమోదించిన కౌన్సిల్ సభ్యులు. ఎల్లారెడ్డి కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం. నోటీసు జిల్లా కలెక్టర్కు అందజేసిన కాంగ్రెస్ కౌన్సిలర్లు. ఈ క్యాంపునకు తరలి వెళ్లిన 28 మంది కౌన్సిలర్లు. షబ్బీర్ అలీ ఆదేశాలతో క్యాంపు రాజకీయాలు జరుగుతా ఉన్నాయంట. మొత్తం స్టార్ట్ అయింది. పేర్కిడ్ సొసైటీ చైర్మన్ పై వీగిపోయిన అవిశ్వాసం. ఆర్మూర్. జుక్కల్లో బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ పాల్గొన్న ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు. ప్రజావానికి 95 ఫిర్యాదులు. నిజామాబాద్. జుక్కల్లో కారు ఖాళీ. కాంగ్రెస్ లో చేరిన 400 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆధ్వర్యంలో చేరికలు జరుగుతా ఉన్నాయంట. మొత్తం ఖాళీ అయిపోతుంది. వీళ్ళ పైన ఇక్కడ చూసుకుంటే అవిశ్వాస తీర్మానం, ఇక్కడనేమో 400 మంది ఇటు వచ్చేస్తున్నారు. మొత్తం కారు కథమే. ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం.
ప్రజలనే కాదు పోలీసులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు. హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు. పోలీసులను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు. అరెస్టుకు రంగం సిద్ధం చేసిన పోలీసులు. మరి ఏడికి పోతాడు ఇప్పుడు మళ్ళా చూడాలి. గోదావరి కనిలో మాస్టర్ ప్లాన్ అమలయ్యేనా? పేరుకే మాంచెస్టర్ సిటీ ఆఫ్ ఇండియాగా కని ఇక దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకొని పారిశ్రామిక ప్రాంతం. రోడ్ల విస్తరణలో 72 క్వార్టర్స్ కూల్చివేతకు సింగరేణి నోటీసులు. క్వార్టర్స్కు ఆనుకొని ఉన్న చిరు వ్యాపారస్తులకు భరోసా అయ్యేది. విస్తరణలో ప్రధాన వ్యాపార కేంద్రాలు ప్రస్తావన లేదు. మాస్టర్ ప్లాన్పై స్పష్టత లేదని కని ప్రజల్లో సర్వత్రా చర్చలు జరుగుతూ ఉన్నాయి. గోదావరి కనిలో మాస్టర్ ప్లాన్ అమలవుతుందా మరి చెప్పేసి క్వశ్చన్ మార్క్ ఉంది. వరి పంటను తగలబెట్టి రైతుల నిరసన. డ్యాంలు కాల్వలో ఉన్న నీళ్లు ఇవ్వక ఎండిన పంటలు, ఎండిపోతున్న పంట పొలాలను చూసి ఆవేదన. ఎమ్మెల్యే ఆదుకోవాలని పెద్దలింగాపూర్ రైతుల విజ్ఞప్తి. ఇల్లంతకుంట కలెక్టర్ ఆదేశాలను ధిక్కరించిన తహసీల్దార్. చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో ఫార్వర్డ్ బ్లాక్ నాయకులు ఫిర్యాదు. ఇక సీలింగ్ కేసులున్న పెద్ద భవనాలు కడుతున్నారని ఆరోపిస్తా ఉన్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్. రహదారిపైనే ఇసుక టిప్పర్ల పార్కింగ్. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణికులు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న పట్టించుకొని అధికారులు. ఈ మంతని దగ్గర ముత్తారం ఈ ఖమ్మంపల్లి ప్రాంతంలో మొత్తం రోడ్లపైన పెట్టి చాలా మంది యాక్సిడెంట్ జరుగుతున్నారు. జర శ్రీధర్ బాబు గారు ఇది చూడండి. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే అనుమతులేని క్రషర్లపై కఠిన చర్యలు. రెవెన్యూ, పోలీస్, మైనింగ్ అధికారుల సమన్వయంతో పనిచేయాలి. విలువైన ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత అధికారులదే. జిల్లా అధికారులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ. గుప్పుమంటున్న గంజాయి వాసన. గంజాయి మత్తులో యువత, మామూళ్ల మత్తులో అధికారులు. సరిపోయింది. ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేవైఎం నాయకులు. ఏ పల్లెకు పోయినా ఈ గంజాయి దండ మాత్రం చాలా డేంజర్ ఉంది. ఏం జరుగుతుందో పిల్లల మీద కన్నేసి పెట్టుర్రు పెద్దలు. చాలా డేంజర్ ఉంది. ఎందుకంటే ఊరాలకు కూడా వస్తున్నది ఈ గంజాయి కానీ, హెరాయిన్ కానీ, రకరకాలుగా ఇవన్నీ కూడా చాలా డేంజర్. అవి చాలా డేంజర్. మీరు జీవితాలు పోతాయి, మీ కుటుంబాలు ఆగమవుతాయి, గుర్తుపెట్టుకోరి. ఇక 10,000 మంది విద్యార్థులు, 68 పరీక్షా కేంద్రాలు. 10th పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు నిషేధం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు 9:30 నుంచి 10వ తరగతి పరీక్షలు రాస్తున్నారు. 12:30 గంటల వరకు 10వ తరగతి పరీక్షలు ఉన్నాయి. కొంచెం మంచిగా చదవండి. కాస్తులో ఒకరు, కబ్జాలో మరొకరు. పేదలకు కేటాయించిన భూమి అన్నక్రాంతం. జగ్గంపేటలోని 83వ సర్వే నెంబర్లో భూమాయ. వివరాల కోసం వెళ్తే దురుసుగా మాట్లాడిన ఎంఆర్ఓ. మరి ఎంఆర్ఓ ఏమన్నా హస్తం ఉందేమో, దురుసుగా మాట్లాడుతుంది పాపం అల్లాపూర్ దగ్గర. ఇక అల్లాదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలేమి. ఇరుకైన భవనం, ఆసుపత్రిలో చాలించాలని బెడ్లు. ఇక రోడ్లు వెడల్పుతో ఆసుపత్రి భవనం సగం కూల్చివేత. 50 పడకల ఆసుపత్రిగా మార్చాలని కోరుతున్న ప్రజలు అంటూ గత ప్రభుత్వం అట్లా నేను అట్లా చేస్తాను మేనిఫెస్టోలో విడుదల చేసిండు. బెడ్ లేక పడుకున్నారు చూడు. దారుణంగా ఉంది. ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు పట్టించుకోవాలి. ఆసుపత్రులకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇక్కడ బెడ్లుంటే కనీసం బెడ్షీట్లు లేని పరిస్థితి. 30 టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం. రుద్రారం సమీపంలో పట్టుకున్నామన్న సిసిఎస్ పోలీసులు. పటాన్చెరు కాన్స్టిట్యున్సీ. ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. అక్రమ షెడ్ ను కూల్చేసిన అధికారులు. FTL పరిధిలో జోరుగా అక్రమ నిర్మాణాలు అంటూ శనార్థిలో కథనం. శనార్థి కథనానికి స్పందించిన రెవెన్యూ అధికారులు. జేసీబీతో అక్రమ షెడ్ ను కూల్చేసిన అధికారులు. శనార్థికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన స్థానిక ప్రజలు. మహేశ్వరంలో శనార్థి కథనాలు తప్ప వేరే కథనాలు రావట్లేదు. మరి పెద్ద ఎత్తున మనమైతే కథనాలు ఇస్తున్నాం. డేర్ అండ్ డాష్ గా మావడైతే ముందుకెళ్తుంది. తాండూరు గోశాలలో రాజకీయ పంచాయతీ. గుట్టు చప్పుడు కాకుండా ఎన్నికలు నిర్వహించిండ్రు. బీజేపీ నాయకుల ఆరోపణలు. ఇక నూతన కార్యవర్గం రాజీనామా చేయాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ వార్త రాసినందుకు నేను చంపేస్తాం, పొడి చేస్తామని బోలెడు కాల్స్ మన రిపోర్టర్ కి. డబల్ బెడ్రూమ్ల కోసం ఎదురు చూపులు. లింగంపల్లి గేట్ వద్ద డబల్ బెడ్రూమ్ల నిర్మాణాలు. కాంగ్రెస్ ప్రభుత్వంపై లబ్ధిదారుల ఆశలు. ఏళ్ల తరబడి ఎదురు చూపులు. నిజమైన అర్హులకు అందించాలని నిరుపేదల వేడుకోలు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు చాలా వరకు ఫైట్ చేసిండ్రు బిఫోర్ ఎలక్షన్స్. డబుల్ బెడ్రూమ్ల కాడికి కూడా మనం కూడా స్వయంగా పోయినాం. మరి ఇప్పుడైతే కొంచెం అందే ఆస్కారం ఉంది అన్న కోణంలో అయితే వినిపిస్తున్నాయి. చూద్దాం. ఫీజుల పేరుతో దోపిడీ. అధిక ఫీజులు వసూలు చేస్తున్న విద్యా సంస్థలు చర్యలు తీసుకోవాలని PDSU నాయకుల డిమాండ్. ఇక అడ్మిషన్లు ఇచ్చేటప్పుడు చెప్పిన ఫీజు వేరంట, పరీక్షలటప్పుడు వేరే ఉంటుందంట. తల్లిదండ్రులను మానసికంగా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. కొన్ని చోట్ల జరుగుతున్నాయి, చాలా దగ్గర జరుగుతున్నాయి. విద్యా సంస్థల అధినేతలు, విద్యా సంస్థలు మీరు అన్ని ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు వసూలు చేయడానికి వీల్లేదు. దీనిపైన ప్రత్యేకంగా అది రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి అవస్థలేడు. ఇంకా 6 పెండింగ్ ఉన్నాయి మంత్రులు.
నిజాంపేట్ కార్పొరేషన్ లో ప్రక్షాళన ఎప్పుడు? అవినీతిలో కూరుకుపోయిన అడ్మినిస్ట్రేషన్, సంవత్సరాల తరబడి ఒకే పోస్టులో అధికారులు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం, వెంటనే అధికారులను బదిలీ చేయాలని ప్రజల డిమాండ్. సంవత్సరాలు గడుస్తున్నా 10 సంవత్సరాలు గడుస్తున్నా ఒకే చైర్లో అధికారులు ఉంటున్నారు. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే బీఆర్ఎస్ చేవేళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎస్పెషల్ గా మన దాంట్లోనే వచ్చింది, లేట్ నైట్ వచ్చినా మనం వార్త ఇచ్చినాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ, ఎంపీ టికెట్ల కేటాయింపుపై తర్జన భర్జన పడుతున్నట కాక గులాబీ బాస్ పడతా ఉన్నాడు. అయితే ఇక్కడ చేవేల నుంచి ఎవరిని మన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజుని దింపాలని చెప్పి ఆప్షన్ లేదు. ఇంకా అక్కడ రకరకాలుగా బాధపడుతున్నాడు కాక. పదోన్నతులపై స్టే ఎత్తేసిన హైకోర్టు హర్షం వ్యక్తం చేసిన ఉపాధ్యాయ సంఘాలు. మల్టీ జోన్ 2 ప్రధానోపాధ్యాయుల పదోన్నతులపై ఉన్న స్టేను రాష్ట్ర హైకోర్టు ఎత్తివేసింది. పదోన్నతుల స్థానంలో పాత షెడ్యూల్ను కొనసాగించుకోవడానికి అనుమతి ఇస్తూ తీర్పు వెల్లడించిన పట్ల ఉపాధ్యాయ సంఘాలు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తుంది. హైదరాబాద్ లో ట్రాఫిక్ టెర్రర్, 3 కిలోమీటర్లకు 30 నిమిషాల సమయం. సికింద్రాబాద్ నుంచి బేగంపేట రూట్ ట్రాఫిక్ జామ్. రోజు ఇదే పరిస్థితి ఉందంటున్న ప్రయాణికులు. ఈ ట్రాఫిక్ లో నేనే ఇరుక్కున్నా రాత్రి. క్రీడల వైపు యువత మొగ్గు చూపాలి, చెడు మార్గాల వైపు వెళ్లకుండా తమ లక్ష్యాన్ని ఎంచుకోవాలి. మాజీ కౌన్సిలర్ దండు గణేష్. జనసేన ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం, పలువురికి కంటి పరీక్షలు చేసి కళ్ళజోడు అందజేత షేర్లింగంపల్లి. ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే నాగర్ కర్నూలు పార్లమెంట్ లో మాదిగ వర్సెస్ మాల. ఇక కాంగ్రెస్ పార్టీలో ఇదే హాట్ టాపిక్. జనాభా ప్రాతిపదికన ఇవ్వాలని చెప్పేసి కొందరు, పార్టీ కోసం కష్టపడిన వారికే ఇవ్వాలని చెప్పేసి మరికొందరు అంటా ఉన్నారంట. మొత్తం మీద ఇక్కడ చూడాలి. రవేనా మాదిగ వర్సెస్ మాల నడుస్తా ఉంది. నామినేషన్ వేసిన మన్నే జీవన్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయం. మంత్రి జూపల్లి. డాక్టరేట్ పట్టా అందుకున్న ఔటా ఈశ్వర్ కుమార్. ఇక ప్రకటించిన బిజు పట్నాయక్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ ఒడిస్సా. అభినందించిన పాలమూరు యూనివర్సిటీ ఆచార్య బృందం అంట. తెలంగాణలో బీఆర్ఎస్ ముగిసిన అధ్యాయం. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్. తీన్మార్ మల్లన్న టీంకు న్యాయం జరగాలి, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తగిన ప్రాధాన్యత దక్కాలి. ప్రభుత్వ ఏర్పాటులో తీన్మార్ మల్లన్న టీం కీలకం. తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి ముదిరాజ్ చేసిన. వాస్తవంగా మనం చేసిన పోరాటం అంత ఇంత కాదు. చాలా మంది మా తీన్మార్ మల్లన్న ప్రభుత్వం పైన ఇటు అఖిల్ పాషా కావచ్చు, రవి కావచ్చు, భూపాల్పల్లి రవి పటేల్ కావచ్చు, చాలా మంది పైన అక్రమ కేసులు అయినాయి. చాలా వరకు కొట్లాడిన మా వాళ్ళు. మరి నిజంగా ప్రభుత్వం అయితే గుర్తించాలి. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే ఇంకొకటేదో విజయ సంకల్ప యాత్రను విజయవంతం చేయండి. బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పిలుపు. అక్కడ సంగారెడ్డిలో మా రమేష్ యాదవ్ కావచ్చు, చాలా మంది కొట్లాడారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు. నా జీవితం కాంగ్రెస్ పార్టీకి, సూర్యాపేట ప్రజలకు అంకితం. ఇదంతా రాజకీయ ప్రత్యర్థుల కుట్ర. నన్ను బదనాం చేసే చర్యలు మానుకోవాలి. కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకొని వ్యతిరేక వార్తలు రాస్తున్నాయి. కారణాలు చూపకుండా వార్తలు రాస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తా. పార్టీ మార్పుపై వస్తున్న వార్తలను ఖండించిన పటేల్ రమేష్ రెడ్డికి పాపం సూర్యాపేట టికెట్, అసెంబ్లీ టికెట్ ఇవ్వకుండా నల్గొండ టికెట్ కంపల్సరీ ఇస్తామని హామీ ఇచ్చిళ్ళు. మళ్ళా జానారెడ్డి కొడుకు అందుకొని వేయండు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కత్తితో దాడి చేసిన నయీం అనుచరుడు. ఇక తీవ్రంగా గాయపడిన సాయితేజ డయాగ్నోస్టిక్స్ యజమాని భయంతో పారిపోవడంతో తప్పిన ప్రాణాపాయం. బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్యే కుంభం. ఇక భువనగిరి ఇప్పుడే ప్రశాంతంగా ఉంటుంది. పాత రౌడీ వాసనలు లేకుండా చూడాలని చెప్పేసి పోలీసులకు ఆదేశాలు జారీ చేసిండ్రు ఎమ్మెల్యే. ఇక పల్లె ప్రకృతి వనంపై కొరబడిన పర్యవేక్షణ, పట్టించుకునే నాదుడే లేక ఎండిన వనం. తీన్మార్ మల్లన్నకు ఎంపీ టికెట్ ఇవ్వాలి. తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు కుంభం శ్రీను. ప్రశ్నించే గొంతుకగా నిత్యం ప్రజలను చైతన్యపరుస్తున్న తీన్మార్ మల్లన్నకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇవ్వాలని తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు కుంభం శ్రీను సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు రాంపల్లి రాంబాబు అన్నారు. టికెట్ కోసం టికెట్ గురించి అప్లికేషన్ కూడా అంటే పెట్టుకున్నారు. వాస్తవంగా జాతీయ రహదారిని ఆనుకునే అక్రమ కట్టడాలు. ఇక కొండమల్లేపల్లి మండల కేంద్రంలో యథేచ్ఛగా డ్రైనేజీ ఆక్రమణలు. ఇక మామూళ్ల బత్తులో జోగుతున్న అధికారులు. చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు. దేవరకొండ నీటి ఎద్దడిపై యుద్ధం ప్రకటించిన బీర్లా ఐలయ్య. ఆత్మకూరు మండల కేంద్రంలో బోరు మోటార్కు నిధులు మంజూరు. కృతజ్ఞతలు తెలిపిన ఇందిరానగర్ కాలనీ వాసులు అంట. బీర్లా ఐలయ్య చాలా గ్రామాలలో కూడా ప్లాంట్లు పెట్టేసిండు. అది కాకముందే ఎప్పటి నుంచి మా నియోజకవర్గం అదే ఆలేరు నియోజకవర్గము. అయితే చాలా చోట్ల కూడా ఇవన్నీ ప్లాంట్లు ఏర్పాటు చేసిండు ఆయన. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం.
కస్తూర్బాలో వంట కష్టాలు, వంట మనుషులు లేక విద్యార్థుల అవస్థలు, అర్హులను ఎంపిక చేసిన విధుల్లో నియమించని అధికారులు, ప్రభుత్వం మారిన తీరు మారని విద్యాశాఖ అధికారుల తీరు, విద్యార్థుల ఫలితాలపై ప్రభావం. ఇక పిల్లలే చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు అండగా టీఎన్జిఓస్. వరంగల్ జిల్లా అధ్యక్షుడు గజ్జల రామకిషన్ ప్రభుత్వ ఉద్యోగులకు కష్టకాలంలో కష్టసుఖాల్లో టీఎన్జిఓస్ అండగా ఉంటుందని వరంగల్ జిల్లా టీఎన్జిఓస్ అధ్యక్షుడు గజ్జల రామకృష్ణ అన్నారు. టీఎన్జిఓస్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మారం జగదీశ్వర్కు నియామక సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా యూనియన్ నాయకులతో కలిసి హాజరయ్యిందంట. నిన్న జరిగింది. వరంగల్ డీసీపీ బూత్ పురాణం. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన జర్నలిస్టు బాధితులు బరాబరుగా చేయాల్సిందే. అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం, సమన్వయ లోపంతో ప్రమాదాలకు నిలయాలు, ధనదాహానికి పాల్పడి దేవుడి ఆస్తికి శటకోపం పెడతా ఉన్నారని పరకాల నియోజకవర్గం మండలం కామారం గ్రామంలో సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించాలి. నర్సింహులపేట ఎస్ఐ గండ్రాది సతీష్. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే ధరణి పెండింగ్ సమస్యలను పరిష్కరించండి, తహసీల్దార్లకు కలెక్టర్ గౌతమ్ ఆదేశాలు. అటకెక్కిన 1/70 యాక్ట్ చట్టం, బడాబాబుల చేతిలో కనుమరుగు అవుతున్న ఏజెన్సీ చట్టాలు, ప్రభుత్వ భూమి అడ్డదారిలో పట్టాగా మార్చిన వైనం, ఒక్క ప్లాట్ 25 లక్షల నుంచి 40 లక్షల వరకు ఫర్ సేల్, ముడుపులతో బానిసలైన సంబంధిత జిల్లా రెవెన్యూ అధికారులు. ఏం సంపాదిస్తున్నారు అధికారులు? నీటి చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు. నీటిపారుదల శాఖ ఈఈ వెంకటేశ్వర్లు పాలేరు రిజర్వాయర్ ప్రాంతాన్ని పరిశీలన. సఖీ కేంద్రం నిర్వహణకు ఎన్జిఓల నుంచి దరఖాస్తుల ఆహ్వానం. జిల్లా సంక్షేమ అధికారి విజేత. ఇక పేదోడి ఇంటిపై ఇంటి పన్ను భారం, పూట గడవని ఇంటికి కూడా 7,000 నుంచి 10,000 రూపాయల వరకు వసూలు. వైరా మున్సిపాలిటీ ఎదుట సిపిఎం పార్టీ ఆందోళన చేసింది. ఇందిరమ్మ ఇండ్లకు కూడా ఇస్తున్నారంట. ఎస్బీఐ ఎలక్ట్రల్ బాండ్స్ వివరాలు వెల్లడించాలి, ధర్మాసనం యొక్క తీర్పును గౌరవించాలి. సిపిఎం మండల కార్యదర్శి నరేష్. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి దిశ చూద్దాం. ఇక గ్రూప్స్ పోస్టులు పెంపు. గ్రూప్ 2లో అదనంగా 85, గ్రూప్ 3లో 80 పోస్టులు. ఇవాళ కేబినెట్లో నిర్ణయం. 2008 డిఎస్సి అభ్యర్థులకు అవకాశం పైన చర్చలు, పెండింగ్లో డిఏల పైన ఆమోదం పొందుతారంట. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు ఇవ్వాల్సిందే. నేటి సాయంత్రం 5 గంటల లోపు ఎస్బీఐకి సుప్రీం ఆదేశాలు. దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణం అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు. అమల్లోకి సిఏఏ నిబంధనలు విడుదల చేసిన కేంద్రం. పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వలస వచ్చిన వారికి పౌరసత్వం. హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీకులకు ఈ ఛాన్స్ ఉంటుంది. 2014 డిసెంబర్ 31 కన్నా ముందు వచ్చిన వారికి వర్తింపు. దరఖాస్తుకు ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసిండ్రు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇచ్చిన హామీని మోడీ నెరవేర్చారని చెప్పేసి అమిత్ షా అంటా ఉన్నారు. మా రాష్ట్రంలో అమలు చేయమని చెప్పేసి కేరళ సీఎం పినరాయి విజయన్ చెప్తా ఉన్నాడు. ఇక ఈ నిర్ణయం దేశానికి వ్యతిరేకమని చెప్పేసి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అంటున్నాడు. అంటే బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నోళ్ళేమో అమలు చేయరంట. మరి దేశం ఒకటే కదా. నేను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ, ఆ పార్టీలో మిగిలేది కేసీఆర్ కుటుంబం మాత్రమే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకుంటామంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నన్ను కలిసిన వారంతా అదే మాట చెప్పారు. మా సర్కార్ను పడగొట్టేందుకు మోడీ ఖేడీ కుట్ర, మాకు లోతు తెలుసు, ఎత్తు తెలుసు, చూస్తూ ఊరుకోం, ఎవడు అడ్డమచ్చినా పండబెట్టి తొక్కుతా. ఈ భాష అయితే ఘోరంగా మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి. అడ్డం దిడ్డమవుతుంది. బీఆర్ఎస్ బీజేపీ కలిసి కనిపిస్తే జనాలు చెప్పుతో కొడతారు. అందుకే ఆ పార్టీల మధ్య రహస్య ఒప్పందం. మనుగురు ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరామయ్యలు 4,50,000 ఇస్తా అని చెప్తా ఉన్నారు. 22,500 కోట్ల రూపాయలు దీనికి ఖర్చు పెట్టినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇక తెలంగాణ మహిళా శక్తి స్కీమ్ పరేడ్ గ్రౌండ్లో నేడు ప్రారంభించనున్న సీఎం. యాదాద్రీశుడి బ్రహ్మోత్సవాల్లో సీఎం ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పణ. ఇక దేవుడి సమక్షంలోనే బట్టికి అవమానం, దళిత జాతికి సీఎం తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఆర్ఎస్పీ అంటా ఉన్నాడు. దానికి సంబంధించి అసలు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే, అంటే వాళ్ళందరూ పెద్ద పీటల పైన కూస్తున్నారు. అంటే అసలు యాక్చువల్గా వాళ్ళు చెప్తుంది ఏంటంటే, పీట చిన్నగా ఉన్నది, ఉండడమే అట్లున్నది అని చెప్తున్నారు. ఇది పెట్టేళ్ళుగా అయితే అసలు యాక్చువల్గా ఇది ఇక్కడ కూడా కుర్చేసిండ్రంటే, కాకపోతే అది కొంచెం హైట్ తక్కువ ఉందని అంటున్నారు. ఇట్లా కూడా కొండ సురేఖ కూడా చిన్న కుర్చీలోనే చిన్న పీట మీద కూర్చొని. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఇది ఇప్పుడు అంటే ఇక్కడ ఒకవేళ అట్లా నిజంగా అట్లా వివక్ష ఉంటే ఇక్కడ మరి ఎవరు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కింద కూర్చొని ముఖాల మీద కూర్చొని తింటున్నాడు. బట్టి విక్రమార్క పైన కూర్చొని అట్లా అటువంటిది ఉండకపోవచ్చు. అనవసరంగా అట్లా చేస్తుండ్రు. ఇప్పుడు గతంలో ఏం జరిగిందో చూడరు ఒకసారి.
చెప్తే కూడా అర్థం కాదు. ఇటు రావా బాబు చెప్తే కూడా అర్థం కాదు. వాళ్ళిద్దరు భువనేశ్వర్ మంత్రి కొప్పులేశ్వర్కి సంబంధించి చూసి కదా. అయితే కాబట్టి ఇదంతా కూడా అంటే మరి కావాలని చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి, చూడాలి. ఇక ఇది దిశ. తెలంగాణలో మోడీ టూర్ ఈ నెల 16, 18, 19వ తేదీల్లో సభలు కసరత్తు చేస్తున్న తెలంగాణ బీజేపీ. నేడు రాష్ట్రానికి కేంద్ర మంత్రి అమిత్ షా ఎల్బీ స్టేడియంలో మీటింగ్. పదవులకు ఆశపడే పార్టీ మార్పు, అలాంటి వారి కోసం ఆందోళన అవసరం లేదు. ప్రజలు మనపై సానుకూలంగా ఉన్నారు. నల్గొండ చేవెళ్ల ఎంపీ సెగ్మెంట్ నేతలతో కేసీఆర్ భేటీ అయ్యిండు. సీఎం రేవంత్ను కలిసిన ఎమ్మెల్యేలకు క్లాస్ ఇచ్చిరట. నల్గొండ బరిలో కంచర్ల, చేవెళ్ల బరిలో కాసాని ఉండే అవకాశం ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. సమావేశానికి రంజిత్ రెడ్డి, అమిత్ రెడ్డి కూడా దూరంగా ఉన్నారట. వీళ్ళిద్దరు కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు. చూడాలి. నిషేధిత భూమి, ఎంపీ సంతోష్ రావుకు నిషేధిత భూమి. ధరణితోనే 23 ఎకరాల పట్ట జరిగిందంటే ఈయనకు. కేటీఆర్ బంధువుకే పోర్టల్ అప్పగింత. ఆర్ఓఆర్ యాక్ట్ లో అనేక లోపాలు. ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి. రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ 17 వరకు పొడిగింపు. ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే ఛాన్స్. చూడరిగా ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం. కాంగ్రెస్ వేట, బీజేపీని ఢీకొట్టే లీడర్ల కోసం సెర్చింగ్. భువనగిరి, మల్కాజ్గిరి బరిలో నిలిపేందుకు పాపులారిటీ గెలిచే నేతల కోసం వెతుకులాట. ఇద్దరు నేతలతో ప్రాథమిక చర్చలు పూర్తి. చేరికల తర్వాత టికెట్ల కేటాయింపు అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ వేట అంటే బీజేపీని గట్టిగా ఢీకొట్టాలంటే ఏం చేయాలని చెప్పేసి అంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీల మధ్యలోనే ప్రధానంగా ఇక్కడ ఏది లోక్సభ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్ ఎన్నిక అంటే ఎంపీ స్థానాలకు సంబంధించి రెండు పార్టీల మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉంది. కాబట్టి దానికోసం వేట మొదలుపెట్టిందంట. ప్రధానంగా ఇక్కడ భువనగిరి, మల్కాజ్గిరి పైన ఎవరెవరిని నిలిపాలనే దానిపైన ఉండదంట. ఓపెన్ హైమర్కు ఆస్కార్ పంట. ఉత్తమ చిత్రం సహా 7 విభాగాల్లో అవార్డులు సత్తా చాటిన పూర్ థింగ్స్ ఈవెంట్లో జాన్ సినా న్యూడ్ షో. ఇక ఓపెన్ హైమర్ తెలుసు కదా. ఇక రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఆ బాంబు తయారు చేసి అణుబాంబు ఎవడైతే తయారు చేసిండో ఆయన జీవిత చరిత్ర ఆధారంగా ఆ సినిమా తెరకెక్కిందంట. బాంబే హైకోర్టు తీర్పు సరైనదే. సాయిబాబా కేసులో తీర్పును ఎందుకు మార్చాలి? మహారాష్ట్ర సర్కార్కు సుప్రీంకోర్టు ప్రశ్న. సరైన టైంలోనే కేసు విచారణ జరుగుతున్నదని స్పష్టీకరణ. ఇది దిశలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. ఆదాబ్ హైదరాబాద్ ఆజ్ కీ బాత్. ఏం జరుగుతుంది తెలంగాణలో? బూతులు మాట్లాడడం ఏమిటి? రాజకీయాలు మీరు చేసుకోండి, కానీ బూతులు మాట్లాడాలి అనుకుంటే మాట్లాడుకోండి, తన్నుకోండి. సామాన్యులను ఇందులో భాగస్వామ్యం చేయకండి. తెలంగాణలో ఓటర్లు మార్పు కోరుకుంటున్నారు. ఓటర్లు ఆశీస్సులు ఉంటే గెలిచారు. వారి ఆశయాలు నెరవేర్చండి. గతంలోని పాలకులు చేయలేనివి చేసి చూపండి. ప్రజలు కన్నెర్ర చేస్తే బీఆర్ఎస్ ఖాళీ అయింది, కానీ ఇంత త్వరగా ఖాళీ అవుతుందనే అనేది ఊహించి ఉండరు కాక. సుధాకర్ తలారి. ఇక అమల్లోకి సీఏఏ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం 4 ఏళ్ల తర్వాత అమల్లోకి సీఏఏ. ఢిల్లీలో పలు చోట్ల భారీ భద్రత, ఎలాంటి గొడవలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ భద్రతా నిబంధనలు పాటించాలని చెప్పేసి కేంద్రం చెప్తుంది. మేం గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఖాళీ. కేసీఆర్ ను ఖమ్మం ప్రజలు ఏనాడు నమ్మలేదు. ఇందిరమ్మ ఇండ్లు 4,50,000 మంజూరు. 22,500 కోట్లతో నిధులు కేటాయింపు. భద్రాద్రి వేదికగా ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం. పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. డబల్ ఇండ్ల పేరుతో పేదలకు కేసీఆర్ మోసం. డబుల్ ఇల్లున్న ఊరు చూపి ఓట్లు అడగబోం. డబుల్ బెడ్రూమ్ ఏడుంటే ఆడ మేము ఓట్లు అడగమని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటా ఉన్నారు. ఎన్ని ఇల్లు కట్టించారో చూపాలని బీజేపీకి సవాల్. వరద నీటి కరకట్ట నిర్మించేందుకు 500 కోట్లు అంటూ ఇక మోడీ కేడీ కలిసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తుండ్రు. బిడ్డ మాతో ఎవరు గోక్కోవద్దు, బాగుపడరని చెప్పేసి చెప్తా ఉన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. ఇక వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ దంపతులు. మంత్రులు భట్టి, ఉత్తమ్ తదితరుల రాక. ఇక భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు. తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదించిన పండితులు. మిషన్ దివ్యాస్త్ర సక్సెస్. భారత్ అమ్ముల పొదులోకి మరో బ్రహ్మాస్త్రం. అణ్వాయుధ సామర్థ్యం ఉన్న అగ్ని 5 క్షిపణి విజయవంతంగా పరీక్షించిన డిఆర్డిఓ శాస్త్రవేత్తలను అభినందించిన మోదీ. సూపర్. లిక్కర్ కొనుగోలును నిలిపివేసిన లిక్కర్ అసోసియేషన్. మద్యం కొనుగోలుపై వాణిజ్య శాఖ అధికారుల దాడులు ఏంటి? జీఎస్టీ పేరుతో అధికారుల వేధింపులు ఆపాలి. లైసెన్సులు పొంది ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్న మాపై దాడులు ఏంటి?
ఒక్కరోజే ప్రభుత్వ ఆదాయానికి 100 కోట్ల గండి, డిపోల వద్ద మద్యం లారీలను సీజ్ చేయడం పట్ల వ్యాపారుల ఆగ్రహం, లిక్కర్ వ్యాపారులపై దాడులు ఆపాలంటూ సంబంధిత శాఖకు వినతి పత్రం అందజేస్తున్నారు. మంచిగా ఉండదు, మీరు మంచిగానే బరాబర్ ఉంటే మరి దాడులు జరిగితే ఎందుకు టెన్షన్ ఎందుకు పడాలి? మీరు అక్రమంగా ఇవి సీజ్ అవుతున్నాయి అంటే మీరు అక్రమం చేస్తున్నట్టే కదా లెక్క. కాబట్టి అవి దాడులు మొత్తం రాకుండా చేయండి వైన్ షాప్ లో. అంటే జిఎస్టీ పేరుతో వేధింపులు అంటే జిఎస్టీ మీరు అంటే ఉండదా? జిఎస్టీ లేకుండా చేసి పడేస్తారా? స్త్రీల ప్రాతినిధ్యం లేని శ్రీనిధి, రిటైర్డ్ అధికారి విద్యాసాగర్ రెడ్డి లాబింగ్ ని కాపాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు విరుద్ధంగా 12 ఏళ్లుగా విద్యాసాగర్ రెడ్డి కొనసాగింపు, రిటైర్డ్ అధికారులకు రిహాబిటేషన్ సెంటర్ గా మారిన శ్రీనిధి, మంత్రి సీతక్క మౌనం శ్రీనిధికి పెను ప్రమాదం, స్త్రీల ప్రాతినిధ్యమే లేని తెలంగాణ శ్రీనిధిపై ఆదాబు ప్రత్యేక కథనం. అయితే ట్విస్ట్ ఏంటంటే దీంట్లో విద్యాసాగర్ రెడ్డి పాపం పెరాలసిస్ వచ్చి పడుకున్నా కూడా ఆయననే 12 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్నారంట. వీళ్ళ తమ్ముడు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా అధికారిగా ఉన్నాడు. సో ఇక అదే ప్రభుత్వంలో ఉన్నాడు, ఇప్పుడు కూడా ఆయనే కొనసాగుతుంది. మాట్లాడే నేను పేదరిక నిర్మూలన కోసం ఏర్పాటైన శ్రీనిధి అగ్రవర్ణ రిటైర్డ్ అధికారుల చేతిలో బంద్. ఎవరైనా అడిగిన అనుకోండి, క్వశ్చన్ చేస్తే ఇప్పటికి 5 మంది ఉద్యోగులను తీసేసిందంట. మరి ఇక వాళ్ళకి నానా ఇబ్బందులను గురవుతున్నారు అన్న కోణంలో మాత్రం వినిపిస్తుంది. నల్లగొండ చేవేళ్లపై కేసీఆర్ ఫోకస్, నందినగర్ లో గల కేసీఆర్ నివాసంలో జరిగిన సమావేశం, ఎన్నికల కార్యాచరణ, పార్టీ లోక్సభ అభ్యర్థి అంశంపై చర్చ. ఇక చేవేళ్లలో మాత్రం కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు కన్ఫర్మ్ అయింది. అంతా నా ఇష్టం, నన్నెవరు అడిగేది, ప్రజాధనాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఖర్చు, ఓ కలెక్టర్ మాజీ మంత్రి అండదండలతోనే జరిగిందా, ప్రైవేట్ ఫంక్షన్ హాల్కి ప్రభుత్వ నిధులు మంజూరు చేయడంలో ఆంతర్యం ఏంటి, భ్రమరాంబ కన్వెన్షన్కి మాజీ మంత్రి ఎర్రబెల్లికి సంబంధం ఏంటి, నిధుల మంజూరులో కలెక్టర్ పాత్ర ఏమిటి, పంచాయతీ సెక్రటరీని ఎలా ఆదేశిస్తారు, ఆలస్యంగా తెర మీదకి మాజీ సర్పంచ్ భర్త నిర్వాహకం అంటూ ఒక ప్రత్యేక కథనం వేసింది. అంతా నా ఇష్టం అంట. ప్రైవేట్ ఫంక్షన్ హాల్ కు ఏకంగా ఒంటరి పోరు, 42 సీట్లకు తృణమూల అభ్యర్థులు, బరిలో దిగిన క్రికెటర్లు, సినీతారులు. అభ్యర్థులను ప్రకటించిన మమతా బెనర్జీ ఇక కేంద్ర ప్రభుత్వంపై దీది ఫైర్ అయింది. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు మరి ఆగమాగం అవుతుంది అక్కడ. ఇది ఆదాబ్లో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈనాడు చూద్దాం. ఈనాడు ముస్లిమేతర మైనార్టీలకు పౌరసత్వం, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ కాందీ షీకులకు వర్తింపు, అమల్లోకి పౌరసత్వ సవరణ చట్టం 2019, ఎన్నికల ముంగిట కేంద్రం కీలక నోటిఫికేషన్, మండిపడిన విపక్షాలు, అంగీకరించేది లేదన్న మమతా విజయన్. వాళ్ళు అంగీకరిస్తలేరంట. ఇక మేం గేట్లు తెరిస్తే భరాసా ఖాళీ, ఇందిరమ్మ రాజ్యాన్ని కాపాడుకుంటామని ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు భాజపా భరాసా కుట్రలు చేస్తా ఉన్నాయి. మనుగురు ప్రజాదీవన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 26 రోజులుగా ఏం చేశారు, నేటి సాయంత్రం లోపు ఎన్నికల బాండ్ల వివరాలు వెల్లడించాల్సిందే, గడువు పొడిగింపు కుదరదు, ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కోర్టు ధిక్కరనే, ఎస్బీఐకి సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీవ్ర హెచ్చరిక. మరి ఏం చేస్తుందో చూద్దాం. ఇక ఇది ఇందిరమ్మ ఇల్లు నమూనా ఆవిష్కరిస్తున్నారు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి. ఖమ్మంకు 3 హీరోల్లో ఉన్నారు ఈసారి. పేదలు అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు అంటూ ప్రతి నియోజకవర్గానికి 3500 గృహాలు ఇస్తామని చెప్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భద్రాచలంలో పథకాన్ని శ్రీకారం. అణుబాంబు సృష్టికర్త కథకు ఆస్కార్ పట్టం. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మీరు అంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. చాలా చూసుకోండి. అణుబాంబు సృష్టికర్త జే రాబర్ట్ ఓపెన్ హైమర్ జీవిత కథకు ఆస్కార్ అకాడమీ పట్టం కట్టింది. ప్రముఖ అమెరికన్ దర్శకుడు క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో తెరకెక్కిన ప్రపంచవ్యాప్తంగా భారీ వసూలు అందుకున్న ఓపెన్ హైమర్ ఉత్తమ చిత్రం సహా 7 విభాగాల్లో సత్తా చాటింది. ఈ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా క్రిస్టఫర్ నోలన్, ఉత్తమ నటుడిగా సిలియన్ మార్ఫీలు పురస్కారాన్ని అందుకున్నారు. ఇక సంబరం అంబరాన్ అంటిన ఆస్కార్ సంబరం అని చెప్పేసి స్పెషల్ స్టోరీ ఉంది. షెడ్యూల్ కు ముందే రాజకీయ వేడి, మెజారిటీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్, సమావేశాలతో భారత సమయత్తం, బలమైన అభ్యర్థులకు భాజపా గాలం. ఇక ఇవాల్టి నుంచే రంజాన్ ఉపవాస దీక్షలు ఒకటి. తర్వాత నిషేధిత భూములకు పట్టాలు ఇచ్చారు. ఎంపీ సంతోష్ సన్నిహితుడి పేరిట భూమి మార్పిడి, కావలసిన వారికి పట్టాలు రాసుకున్నారని చెప్పేసి కోదండరెడ్డి ఆరోపిస్తా ఉన్నారు. ఇక 16 నుంచి 3 రోజుల పాటు రాష్ట్రంలో మోడీ పర్యటనలు. పోలీసుల అదుపులో ప్రణీత్ రావు, ఎస్ఐపిలో ఆధారాల ధ్వంసానికి
కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈయన తాట తీసే కార్యక్రమం. కాంగ్రెస్ పై వ్యతిరేకత పెరుగుతోంది. కరెంటుకి నీటి కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రజల పక్షాన కొట్లాడదాం. చేవెళ్ల నల్గొండ లోక్సభ ముఖ్య నేతలతో సమావేశంలో కేసీఆర్ అంటా ఉన్నారంట. సమీక్షకు రంజిత్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి గైర్హాజరయ్యారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కాక ఎవరిపైన వ్యతిరేకత. గుత్తా అమిత్ రెడ్డి పాపం నల్గొండ సీట్ అడిగిన, భువనగిరి సీట్ అడిగిన బీఆర్ఎస్ లో. అటు జగదీశ్వర్ రెడ్డి చెక్ పెడుతున్నాడు. జగదీష్ రెడ్డి ఇది ఈయనలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి ఈమె దగ్గరికి పోదాం. ఈమె దగ్గరికి పోతే శ్రీ శోభగుప్తనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం తిది విధియ ఉదయం 7:14 వరకు, తదుపరి తదియ తెల్లవారుజామున 4:04 వరకు, నక్షత్రం రేవతి రాత్రి 8:29 వరకు, వజ్రం ఉదయం 9:47 నుంచి ఉదయం 11:12 వరకు, రాహుకాలం పగలు 3:25 నుంచి సాయంత్రం 4:54 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:50 నుంచి ఉదయం 9:30 వరకు, పునర్దుర్ముహూర్తం కూడా ఉందంట. రాత్రి 11:13 నుంచి రాత్రి 12:01 వరకు, అమృతకాలం సాయంత్రం 6:20 నుంచి రాత్రి 7:46 వరకు ఉంది. ఇది ప్రధానమైనటువంటి వార్తగా మనం కాలంలోనే కాకేమన్నా చేస్తాడు. చెప్పుకోవచ్చు. బట్టికి చిన్నపీట, యాదగిరి నరసన్న సన్నిధిలో డిప్యూటీ సీఎం కు అవమానం. బ్రహ్మోత్సవాల ప్రారంభంలో సీఎం రేవంత్ దంపతులు, 2 మంత్రులకు ఇప్పుడు చిన్న పీట అంటే సరే పీట దొరికిందో దొరకలేదు మరి మనకు తెలియదు. అది జరుగుతుంది ఇక్కడ. ఇప్పుడు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ్ గారు కూడా సేమ్ అదే రకమైన పీట ఉన్నది. దానికి పెద్దగా దాన్ని పెద్ద వేసి ఇట్లా చేసి చూపిస్తాను అన్నమాట. ఈమెకు అట్లా బాగా సోకు ఇట్లా. ఏం పేరు నమస్తే తెలంగాణ. నమస్తే. అమల్లోకి సీఏ నోటిఫై చేస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక కలిసి వచ్చిన నేల నుంచే కథనబేరి. నేడు కరీంనగర్ లో బీఆర్ఎస్ బహిరంగ సభ. ఎంత మార్ఫింగ్ చేసి క్లీన్ మొత్తం కాకని అందంగా చూపిస్తుంది. పోయి ఘోరంగా చేసి ఫోటో ఆమెనే సాటి. అంటే ఫోటోషాప్ లో ఉన్న టెక్నిక్స్ అన్ని వాడినట్టున్నారు. కాంగ్రెస్ హామీలపై నిలదీద్దాం. ఆ పార్టీ ద్రోహాన్ని ప్రజలకు. నువ్వు ఇప్పుడు రోడ్ మీదకి వచ్చేది లేదు, ఏం లేదు. ఆడ పెట్టుబడి పెట్టాలంట. బీకామ్ బిఏలకు కొత్త కరికులం, 21 అటామనస్ కాలేజీలో అమలుకు నిర్ణయం. ఉన్నత విద్యా మండలి చైర్మన్. మరి ఎంఎస్సీ పొలిటికల్ సైన్స్ లేదా ఇలా? ఇక అది ఎక్కడ ఉండదు కాక అక్కడే చదివాడు. ఇక కోతల సర్కారుకు వాతలే అని చెప్పేసి ఈయన మళ్ళీ కథ. పచ్చం బంగారం 18,000, రికార్డు ధర పలికిన పసుపు క్వింటాల్కు 18,299. 10 ఏళ్లలో ఇదే గరిష్ట ధర. ఇక్కడ ధర్మపురి అరవింద్ పేరు మాత్రమే. 1000కి పైగా పోస్టులు బ్యాక్లాగ్, మళ్ళీ బ్యాక్లాగ్ అని చెప్పేసి గురుకుల నియామకాల్లో గందరగోళం అని చెప్పేసి ఒకటి వార్త వేసింది. అయితే క్లియర్గా ప్రభుత్వం కూడా ఇది దృష్టిలో పెట్టుకోవాలి. మనం మళ్ళీ చెప్తా ఉన్నాం. దీన్ని 100% ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ గురుకుల పోస్టులకు సంబంధించి మనం ఏవైతే నియామకాలు చేపడుతుందో ప్రభుత్వం నియామకాలు చేపడుతుంది, సంతోషం, వాళ్ళు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ డిఎల్ నింపిన తర్వాత ఆ తర్వాత జేఎల్ నింపాలి. డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నింపిన తర్వాత జూనియర్ కాలేజ్ లెక్చరర్, జూనియర్ కాలేజ్ లెక్చరర్ నింపిన తర్వాత పీజీటీ నింపిన తర్వాత టీజీటీ. ఇట్లా నింపితే ప్రాబ్లం ఉండదు. అయితే టీజీటీ నింపిన తర్వాత పీజీటీ ఇట్లా నింపడం వల్ల ఏమవుతుందంటే పెద్ద జాబ్ వస్తే ఈ జాబ్ నుంచి ఇంకో జాబ్లోకి జంప్ అయిపోతున్నారు. ఒక్కొక్కరికి 3-4 జాబులు వస్తున్నాయి. ఈ 3-4 జాబులు రావడం వల్ల అవి ఖాళీలు ఏర్పడుతున్నాయి. అవి బ్యాక్లాగ్ ఉంచకూడదని చెప్పేసి వాళ్ళు ఎవరు నిరాదీక్ష చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఆలోచించాలి. ప్రభుత్వం 100% దీని మీద నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే గురుకుల అభ్యర్థులు మొత్తం కూడా చాలా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఎందుకంటే రాక వచ్చిన నోటిఫికేషన్ వచ్చినాక కూడా గత ప్రభుత్వం నింపలేదు. ఈ ప్రభుత్వం నింపింది, సంతోషం. కాకపోతే ఏంటంటే 9,000 పోస్టులు చిల్లర ఉన్నాయి. ఆ 9,000 పోస్టులు క్లియర్గా నింపాలని చెప్పేసి గురుకుల అభ్యర్థులు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని ప్రత్యేకంగా దీనిపైన దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి వాళ్ళు అందరూ కూడా కోరుతా ఉన్నారు. 100% దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని ఆ విధంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో బ్యాక్లాగ్ ఉండకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. తర్వాత గురుకుల రిక్రూట్మెంట్ బోర్డు పైన కూడా ఉన్నది. కాబట్టి ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతా ఉన్నారు.